దేవునికి స్తోత్రం. బైబిల్లో యేసు ప్రభువు వారు బోధించే మాటల్లో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రార్థన మరి జయ జీవితమును దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే మనం ప్రార్థన, ఆరాధన, మరి దేవుడు మాటలు వినుట, చదువుట, ఇవి ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టకూడదు. మన క్షేమము, నెమ్మది మన బ్రతుకులో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, సంఘాల్లో జయ జీవితం మనం పొందుకోవాలని ఆశపడితే ఖచ్చితంగా ఎక్కువ గంటల తరబడి ప్రార్థనలో గడపవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. మన పితరుల్లో అలా ప్రార్థన చేశారు, అలా ఆరాధన చేశారు, అలాగే ప్రభువును కొనియాడారు. అందుకే దేవుడి చేత వారు బహుగా ఆశీర్వదించబడ్డారు. వారు మన మధ్యలో లేరు, కానీ వారి సాక్ష్యాలు, వారు చేసిన క్రియలు, వారు చేసిన మంచి పనులు, వారు చేసిన మంచి భక్తి బైబిల్ చరిత్రలో వారు నిలిచిపోయారు. హల్లెలూయా. భూమి మీద ఎవరు ఉండం, అందరం ఒక రోజునే వెళ్ళిపోతాం. కానీ మనుషులు కనబడరు, కానీ మనుషులు చేసిన భక్తి, వారి క్రియలు అందరికీ కనబడతాయి. దేవునికి స్తోత్రం. ఆయన రాక వచ్చిన వరకు మన ప్రవర్తన, మన జీవిత చరిత్రలు అందరూ చూస్తారు. చూడరా, అబ్రహాం ఉన్నాడు ఆ భూమి మీద, అబ్రహాం కాలంలో అబ్రహాం నిద్రించాడు. దావీదు ఉన్నాడా, దావీదు కాలంలో దావీదు నిద్రించాడు. కానీ వారు చేసిన భక్తి, వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి సాక్ష్యాలు ఇప్పటికీ మన కళ్ళ ముందు దేవుడు ఉంచాడు. ప్రైజ్ లార్డ్. అట్టు ధన్యత దేవుడు అందరికి అనుగ్రహించునుగాక. మన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే అందరూ మన కోసం చెప్పుకోవాలి. మోసే గారి నాన్నగారు, మోసే గారు ఎంతో తెల్లవారు ఆల్రెడీ ప్రే చేసేవారు, తెల్లవారు ప్రార్థన చేసేవారు. భారం కలిగి సంఘాల పట్ల, సేవకుల పట్ల, సువార్తికుల పట్ల, అన్ని జనుల పట్ల వారి యొక్క బ్రతుకులు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అందరూ రక్షణ అనుభవం కలిగి ఉండాలి, అందరూ రక్షించబడాలి అని రాత్రంతయు కన్నీరు కార్చి మోకాల ముందుండి సాగులు పడి ఎన్నో గంటల తరబడి వారు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ప్రతిఫలం ఈ రోజున సంఘాలు కట్టబడ్డాయి, సేవకులు లేపబడ్డారు, సేవకులు సువార్త, మరి సంఘ స్థాపన జరిగింది, సువార్త చేస్తున్నారు. వేల మంది విశ్వాసులు రక్షించబడ్డారు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాను మహిమ. మోసే గారు ఉన్నారా మన మధ్యలో? ఉన్నారా? లేరు. కానీ వారు స్థాపించిన సంఘాలు మనకు కనబడుతున్నాయి, వారి ద్వారా రక్షించబడిన వ్యక్తులు మనకు కనబడుతున్నారు. వారు స్థాపించిన స్వార్థ క్రియలు ఎన్ని కూడా ఆగకుండా జరుగుతున్నాయి. దేవుడికి స్తోత్రం. కనుక ఈ భూమి మీద మన పాస్టమ్ గారు ఉన్నారా? కానీ ఆవిడ చేసిన కొన్ని క్రియలు మన కళ్ళ ముందు నుంచి, జ్ఞాపకాల నుంచి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతాం, ఎవరు ఉండం. కానీ వెళ్ళిపోయే ముందు మంచి పనులు చేసి, మంచిగా ప్రార్థనలో ఉండి, దేవుని ఆరాధించే వరకు ఉండి, దేవుని ప్రకటించే వరకు ఉండి, దేవుని కొనియడం వరకు ఉండి, ప్రభువులో వారు నిద్రిస్తే ఆ జీవితము, వారి యొక్క జీవితం మహా అద్భుతము ప్రభువులో. ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో మొదటగా జ్యోతమ్మ గారు 10 నిమిషాలు వాక్యం చెప్తారు. తర్వాత డాక్టర్ గారు మన మధ్యలో ఉన్నారు, గోబుల్లో ఇన్ఛార్జిగా వారు పనిచేస్తున్నారు. చాలా సంతోషదాయకము. మన సువార్తరాజు గారు, ఎలిసయ్య గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మనం ఎక్కువగా అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఈ సమయమును జ్యోతమ్మగా అప్పగించు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి దేవాతి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరికీ వందనాలండి. కూడి వచ్చిన సంఘానికి, దైవజనులకి అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన మరి దైవజనులకు కూడా నా వందనాలు. ఈ రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. మనం వాక్యంలోకి వెళదాం. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం చూడండి. నేను చదువుతాను, అందరూ బైబిల్ తెరిచి చూడండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యిన్ను కని, యెహోవా దయవలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను నేను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలు అతని అర్పణలో లక్ష్యపెట్టాను,
కయ్యీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యీనుకు మిక్కులి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యీనుతో, నీకు కోపమేలా? నీ ముఖం చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చెయ్యని ఎడల పాపము పొంచి ఉండును. దేవుడికి మహిమ కలుగును గాక. దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవా నన్ను మరుగు చేసుకొని తండ్రి, కొన్ని విషయాలు దేవా, ఇందులో నుంచి గూఢమైన సంగతులు మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా, మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, మనం ఈ లేఖన భాగంలోకి వెళ్ళకముందు, ఈ భాగానికి ముందు సారాంశం మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యీనును కని. ఆదాము అవ్వ మనందరికీ తెలుసు కదా. ఫస్ట్ ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ఆదాము అవ్వ. మాట్లాడొద్దండి. ఆదాము అవ్వ వీళ్ళిద్దరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆదాముని దేవుడు ఎలా చేశారో మనకు తెలుసు. ఆయన ద్వారా అవ్వమ్మని తయారు చేశారు దేవుడు. అయితే వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఏదెను తోటలో దేవుడితో సహవాసం చేశారు, దేవుడితో గడిపారు. ప్రతిరోజు సాయంత్రం చల్లపొట్లో దేవుడితో వీళ్ళు మాట్లాడేవారు. ప్రతిరోజు కూడా దేవుడితో సంభాషించేవారు, మంచి చెడ్లు మాట్లాడుకునేవారు. ఒక మనిషి ఇంకో మనిషితో ఎలా మంచి చెడ్లు మాట్లాడుకుంటారో దేవాతి దేవుడితో వీళ్ళిద్దరూ కూడా ప్రతిరోజు సాయంత్రం చల్లపూట 3 గంటల 4 గంటల సమయంలో దేవుడు వీళ్ళ దగ్గరికి వచ్చి సంభాషణ చేసి దేవుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేవారు పరలోకం. అలా ఉంటున్న వీళ్ళ మధ్యలోకి శత్రువు ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యాక ఏం జరిగింది? పాపంలో పడ్డారు. తినొద్దన్న పండు తిని బయటకు వచ్చేసారు. దేవుడు గెంటేశారు ఏదైనా తోటలోంచి. బయటకు వచ్చాక వీళ్ళు ఏం పోగొట్టుకున్నారో తెలుసా అండి? జాగ్రత్తగా వినాలి వాక్యం. ఏదేను తోటలో ఉన్నంతసేపు కూడా దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క సహవాసం వీళ్ళతో ఉంది. ఎప్పుడైతే వీళ్ళు తినకూడదన్న పండు తిన్నారో, ఎప్పుడైతే ఏదేను తోటలోంచి బయటకు వచ్చారో, ఆ తర్వాత వీళ్ళకి ఏమైపోయిందంటే దేవుడు సన్నిధి ఎడమైపోయింది. అప్పటి వరకు స్నేహితుడిలా మాట్లాడారు ఆయన, ఒక మనిషితో మనిషి మాట్లాడినట్టు మాట్లాడారు. ఎప్పుడైతే బయటికి గెంటి వేయబడ్డారో దేవుడి సన్నిధిని కోల్పోయారు. దేవుడితో సహవాసం లేదు. ఎందుకంటే దేవుడు పరమందున్నారు, వీళ్ళ భూమి మీద ఉన్నారు. అప్పటి వరకు ఎక్కడున్నారు? పరమ నుంచి ఇక్కడికి వచ్చి ఏదో తోటలో వీళ్ళతో సహవాసం చేసేవారు, వీళ్ళతో మాట్లాడే దేవుడు. వీళ్ళు ఎప్పుడైతే వద్దన్న పని చేశారో ఆయన పరలోకంలో ఉన్నారు, వీళ్ళు భూమి మీద ఉన్నారు. అలా ఉంటుండగా దేవుడు చంపలేదు వీళ్ళిద్దరిని, బయటికి గెంటేసి మీ కష్టంతో మీరు బ్రతకాలి, నువ్వు నేలను సేద్యపరిచి నువ్వు పంట పండించి నువ్వు తిని నువ్వు బ్రతకాలని ఆదాముకి ఆజ్ఞ వేశారు. స్త్రీకే ఆజ్ఞ వేశారో తెలుసా? నువ్వు నా మాట వినకుండా నువ్వు ఇది చేసినందుకు నీ ప్రసవ దినాలు అధికమవుతున్నాయి, నువ్వు ప్రసవిస్తూ కన్నీటితో మరణానికి దగ్గరగా వెళ్ళే ప్రసవ దినాలు, అంత హెచ్చింపైన నొప్పులు నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు అప్పగించేసి ఇద్దరిని బయటికి పంపేశారు. ఆ వచ్చాక వీళ్ళు ఆ భూమిని సేద్యపరుచుకుని బ్రతుకుతున్నప్పుడు వీళ్ళిద్దరు భార్య భర్తలు ఏకమయ్యారు. అయినప్పుడు పుట్టిన సంతానమే కయ్యీను. మీ అందరికీ అర్థమవ్వాలని చెప్తున్నాను నేను. కయ్యీను మొదటి సంతానం. తర్వాత తన తమ్ముడు పుట్టాడు హేబేలు. అయితే వీళ్ళిద్దరికీ దేవుడి సన్నిధి ఎలా ఉంది, వీళ్ళిద్దరూ దేవుడితో ఎలా సహవాసం చేశారు, వీళ్ళిద్దరూ ఎందుకు దేవుడికి దగ్గరగా ఉన్నారు అంటే తల్లిదండ్రులు వీళ్ళకి చెప్పారు, మేము ఇలా తప్పు చేసి పొరపాటు చేసి దేవుడి సన్నిధిలోంచి గెంటివేయబడ్డాం, ఆయన సన్నిధికి దూరం అయిపోయాం, మీరు అలా ఉండకూడదని చెప్తే వీళ్ళిద్దరూ దేవుడి సన్నిధికి దగ్గరగా ఉన్నారు. కయ్యీనుని చూసి హేబేలు దేవుడి సన్నిధికి దగ్గరగా ఉన్నాడు. అయితే కయ్యీను ఏం చేస్తాడంటే వ్యవసాయం చేసే మనిషి, హేబేలు గొర్రెల కాపరి. అయితే కయ్యీను కొంత పంట ఏం చేశాడంటే పంట పండించాడు, అంతా అయిపోయింది. పండించిన వెంటనే బస్తాలో ధాన్యం ఎత్తిన వెంటనే ఎవరికి ఇవ్వాలి? మొట్టమొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. కొంతకాలమైన తర్వాత అంతా సద్దుమణిగిపోయి అన్నీ అయిపోయాక దేవుడు గుర్తొచ్చారు, దేవుడు సన్నిధి గుర్తొచ్చింది. అప్పుడు పట్టుకుని వచ్చి దేవుడు సన్నిధిలో పెట్టాడు. ఎప్పుడు? వెంటనే కాదు, కొంతకాలమైన తర్వాత. అయితే తినను చూసి హేబేలు ఏం చేశాడంటే వెంటనే తన దగ్గరున్న అందులో నుంచి శ్రేష్టమైనవి, కొవ్వినవి, బలిసినవి అనే గొర్రెలను తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో బలి అర్పించాడు. చూడండి, ఇద్దరికి వ్యత్యాసం చాలా ఉంది. ఇంటికి పెద్ద కుమారుడు కయ్యీను, తిన శ్రేష్టమైంది చెయ్యాలి, తిన దేవుడికి శ్రేష్టమైంది ఇవ్వాలి. కానీ ఎవరిచ్చారు? చిన్న కుమారుడు ఇచ్చాడు.
ఎందుకని? అన్నతో పాటే సహవాసం చేశాడు దేవుడి సన్నిధిలో, అన్నతో పాటే ఉన్నాడు. అన్న ఏం చేస్తున్నాడో చూశాడు, కానీ శ్రేష్టమైంది ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? శ్రేష్టమైంది దేవుడికి ఎందుకు ఇవ్వాలనుకున్నాడంటే, దేవుడు ముందు ముఖ్యం, దేవుడు ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆయన మా జీవితంలో ఉంటే దీనికంటే శ్రేష్టమైంది, దీనికంటే ఆశీర్వాదము నాకు వస్తుంది. ఈ క్రొవ్విన వాటిని ఇస్తే ఏమవుతుంది? తన దాంట్లో కొంచెం ఆస్తి తరిగిపోద్ది. కానీ తనేం ఆలోచించాడంటే, ఒక వంతు ఇస్తే రెండంతల ఆశీర్వాదం నేను పొందుకుంటానని చెప్పి శ్రేష్టమైంది తెచ్చాడండి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, సంభాషణ, ఇద్దరు ఒక తల్లి కడుపులోంచే వచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇద్దరు ఒక తల్లి కడుపులోంచి వచ్చారు, కానీ ఇద్దరు మనస్తత్వాలు వేరు. ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళిద్దరు మనస్తత్వాలు ఒకలా ఉండవు. ఒక పిల్లవాడు ఒకలా ఉంటే ఇంకో పిల్లవాడు ఇంకోలా ఉంటాడు. ఒక పిల్లవాడు మంచి చేస్తాడు, ఇంకో పిల్లవాడు చెడు చేస్తాడు. అలా అని చెప్పి మనం పిల్లలు పోగొట్టుకోగా వాళ్ళకి మంచి చెప్తాం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళిద్దరు ఎలా చేసినప్పుడు తల్లిదండ్రులుగా వీళ్ళని హెచ్చరించలేదు. ఆదాము అవ్వ కూడా హెచ్చరించలేదు వీళ్ళని. కయ్యను, నువ్వు ఎలా చేసావు, అదేంటి పంట పండింది, మేము దేవుడి సన్నిధిలోంచి వచ్చేసి దేవుడి సన్నిధి లేకుండా ఉన్నాం, కానీ దేవుడు దయ వలన నిన్ను నేను సంపాదించుకున్నాను, దేవుడు ఇస్తేనే నువ్వు నాకు కలిగావు కదా, మరి నువ్వు శ్రేష్టమైంది దేవుడికి ఇవ్వాలి కదా అని కుమారుడికి తల్లి చెప్పలేదు. అయితే ఏం చేశాడంటే, నేను అర్పణ తెచ్చిచ్చాను, నా తమ్ముడు కూడా అర్పణ తెచ్చిచ్చాడు, కానీ దేవుడు నా తమ్ముడు అర్పణ అంగీకరించాడు, నాది అంగీకరించలేదు, నేను కూడా ఇచ్చాను కదా అనుకుంటున్నాడు. కింద మాట చూడండి, కింద 6వ వచనం, యెహోవా కయీనుతో నీకు కోపమేలా. దేవుడు ఇక్కడ 3 సార్లు మాట్లాడారండి. హల్లెలూయా. 3 సార్లు మాట్లాడారు కయీనుతో. ఎక్కడైనా తను చేసిన పొరపాటు ఒప్పుకుంటాడేమో, ఎక్కడైనా తను దేవుడి సన్నిధిలో శ్రేష్టమైంది ఇవ్వలేదని చెప్పి పశ్చాత్తాపడతాడేమో, ఎక్కడైనా అంగీకరిస్తాడేమో అని చెప్పి 3 సార్లు మాట్లాడారు. దేవుడు 6వ వచనంలో మాట్లాడారు, 9వ వచనంలో మాట్లాడారు, 10వ వచనంలో కూడా మాట్లాడారు. మీరు లేఖనాలు చూస్తే, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? ఎందుకంటే ఏం చేశాడంటే, శ్రేష్టమైంది ఇవ్వకపోగా శ్రేష్టమైంది ఇచ్చిన తమ్ముడిని చంపేశాడు. ఎలా చంపాడో తెలుసండి? దేవుడు ఎలాగైతే ఆదాము అవ్వతో స్నేహితుడిలాగా మాట్లాడారో, అలాగే పొలంలో తన తమ్ముడితో స్నేహితుడిలాగా మాట్లాడి, ఒక దొంగ వచ్చి ఒక వస్తువు దొంగిలించి అడ్డం వస్తే చంపేస్తారు చూసారు, ఆ విధంగా తమ్ముడి మీద పడి చంపేశాడు. చంపేసి ఎవరు చూడట్లేదని చెప్పి తనని పూడ్చిపెట్టేశాడు. అయితే ఈ యొక్క హేబేలు రక్తం ఎక్కడి నుంచి మొరపెడుతుంది? నేలలోంచి దేవుడికి మొరపెడుతుంది, యెహోవాకు మొరపెడుతుంది, పరలోకంలోకి వినబడుతుంది స్వరం, హేబేలు స్వరం. అందుకని దేవుడు దిగొచ్చారు. ఈ ఏదెను తోటలోంచి పంపించిన దేవుడు ఆదాము అవ్వతో సంభాషించని దేవుడు కయీనుతో సంభాషించడానికి పరలోకం నుంచి స్వరం వచ్చింది. మళ్ళీ కయీను, నువ్వేం చేసావు, నువ్వెందుకు చేసావు? నువ్వు మంచి పని చేస్తే నీ కోపం ఎందుకు? నువ్వు శ్రేష్టమైనది ఇస్తే నీ కోపం ఎందుకు? నువ్వు దేవుడి సన్నిధిలోకి మంచి వస్తువు తెస్తే నీ కోపం ఎందుకు? నువ్వు కరెక్ట్ టయానికి వస్తే నీ కోపం ఎందుకు? నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేస్తే నీ కోపం ఎందుకు? నువ్వు శ్రేష్టమైనది నీ దైవజనుడికి ఇస్తే నీ కోపం ఎందుకు? ఎందుకు నీకు కోపం? నువ్వు ఇవ్వవో, నువ్వు చెయ్యవు, కానీ కోపపడతావు. నువ్వు దేవుడికి మంచిది ఇవ్వలేదు, కానీ నువ్వు కోపపడ్డావు. నువ్వు కోపపడింది మంచిదే, అది నా మీద కోపపడి నా పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను మంచిదే కదా నీకు తెచ్చిచ్చానని అడుగుంటే ఆ మంచికి చెడుకి తేడా నేను చెప్పేవాడిని. కానీ నువ్వేం చేసావు? మంచి చేసిన వ్యక్తిని నువ్వు చంపేశావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని క్వశ్చనించారు 6వ వచనంలో. తర్వాత 9వ వచనంలో, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? దేవుడికి తెలియదా అండి కయీను హేబేలుని చంపేశాడని? ఆ రక్తం ఆయనకు మొరపెడుతుంది, ఆయనకు తెలీదా? కానీ తన నోటి నుంచి ఒప్పుకుంటాడా లేదా, తన నోటి నుంచి అంగీకరిస్తాడా లేదా, నేనే చంపేశాను నా తమ్ముడిని అంగీకరిస్తాడా లేదా అని దేవుడు చూస్తున్నారు, అడుగుతున్నారు. 2 సార్లు అక్కడికి అవకాశం వచ్చింది, 2 సార్లు కూడా ఒప్పుకోలేదు. నాకు తెలీదు, ఎక్కడున్నాడో నాకు తెలియదు అంటున్నాడు. ఆ కింద వచనాల్లో నాకు తెలీదు. నన్ను అడుగుతున్నావేంటి? నా తమ్ముడికి నేను ఏమన్నా కాపలా ఉన్నానా? కొన్నిసార్లు ఇలాగే మాట్లాడుతాం మనం కొన్ని విషయాల్లో. నేను చూసానా, నేను చేశానా, నేను చేయలేదు, నేను అలా ఉండలేదు, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను. ఈ 2026 సంవత్సరంలో ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతిరోజు నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
చెప్పాలండి. ఎంతమంది చదువుతున్నారు? ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. 2025లోంచి 2026లోకి ప్రవేశించాం. ఈ సంవత్సరంలో మనం దేవుడితో గడుపుతున్నాం. ఎంతమంది లేఖనాలు చదువుతున్నారు? ఎంతమంది ప్రతిరోజు దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన మీతో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకున్నారు? దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తామో దేవుడేంటో మనకు తెలుస్తుంది, ఆయన ఉద్దేశాలేంటో తెలుస్తాయి, ఆయన మార్గం ఏంటో తెలుస్తుంది, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో, మనతో ఎలా ఉండాలనుకుంటున్నారో తెలుస్తుంది. మనతో దేవుడు ఉంటేనే మన జీవితం, మనతో దేవుడు ఉంటేనే, దేవుడి సన్నిధి ఉంటేనే మనకు పరలోకం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడి సన్నిధి లేకపోతే మనిషి త్రోవ తప్పిపోతాడు. దేవుడితో సహవాసం లేకపోతే మనిషి త్రోవ తప్పి నడుస్తాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆలోచన ఉండదు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియదు. దేవుడితో సహవాసం చేసి, వాక్యంతో సహవాసం చేసి, ప్రార్థన చేసుకుంటూ దేవుడి పాదాల దగ్గర గడిపితే నెక్స్ట్ ఆ వ్యక్తి ఏమి చేయాలో, ఎలా జీవించాలో, ఎలాంటి ఆలోచన చేయాలో, జీవితానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆ వ్యక్తికి దేవుడు వాక్యం నేర్పిస్తుంది, దేవుడి ఆలోచన నేర్పిస్తుంది, దేవుడు జ్ఞానం నేర్పిస్తుంది. ఈ దినాల్లో జ్ఞానం లేకే, దేవుడు వాక్యము తెలియకే, పరిశుద్ధ గ్రంథం తెలియకే ఎవరు పడితే వాళ్ళు వాక్యాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, దేవుడిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతున్నారు, యేసుప్రభు వారి గురించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథం చదవాలి. వాక్యము చదివితేనే సహవాసం చేయగలుగుతాం. వాక్యం ఉంటేనే అగ్ని మనతో ఉంటుంది. వాక్యం ఉంటేనే మనం రగిలించబడతాం. వాక్యం ఉంటేనే ఇతరులకు బోధించగలం. ఎవరన్నా వచ్చి మన దగ్గర కూర్చునేసారంటే దానికి సమాధానం చెప్పగలిగే అంత పవరు వాక్యంలో ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. 2 సార్లు అడిగారు, 2 సార్లు అడిగిన ఒప్పుకోలేదు. 3వసారి కూడా అడిగారు. చూడండి 10వ వచనంలో, అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం నేలలో నుంచి నాకు మొరపెడుతుంది. చూడండి, తప్పు చేశాడు, మంచిది ఇవ్వలేదు, అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే మొట్టమొదటి సంతానం దేవుడికి ఇష్టడుగా వాళ్ళ బయటకు వచ్చాక, గెంటి వేయబడ్డాక 2 శరీరులకి మధ్య పుట్టిన కుమారుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైనది. ఎప్పుడు కూడా మనము కూడా మన సంఘములో కానీ, ఇతరుల విషయంలో కానీ, దైవజనుల విషయంలో శ్రేష్టమైనది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి. కొన్ని స్థలాల్లోకి వెళ్ళినప్పుడు నేను చూస్తానండి, ఎలా ఉంటుందో తెలుసా? మంచి ఉంటాయి ఇంట్లో, కానీ సేవకులకి ఇచ్చేవి బాగోలేనివి తెచ్చిస్తారు, మచ్చలు ఉన్నాయి తెచ్చిస్తారు, మంచి ఎవరో. నేను అలా చూసినప్పుడు చాలా దుఃఖపడేదాన్ని. ఒకసారి ఒక ఇంటి దగ్గర మా ఫ్రెండ్ ప్రార్థన పెట్టుకుంటే అందరినీ పిలుచుకుంది, బంధువుల్ని, చుట్టుపక్కల వాళ్ళని అందరినీ పిలుచుకుంది. అందరూ వచ్చారు, అందరినీ తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టింది. దైవజనుడు వచ్చి వెనకాల కూర్చున్నారు, నా పక్కనే కూర్చున్నారు. ఆయన దైవజనుడని నాకు తెలియదు. అయితేలోకి ప్రైజ్ లాడ్ అంటే ప్రైజ్ లాడండి అన్నాను, కూర్చున్నాం. అయితే తను వచ్చి ప్రైజ్ లాడ్ చెప్పింది ఆయనకి. ఎవరు అని అడిగాను. పాస్టర్ గారు అంటే నేను తిట్టాను, నీకు బుద్ధి లేదా? ముందు ఎవరికి ఇవ్వాలి సమయం? దైవ సేవకుడిని ఇంట్లోకి పిలవాలి, నువ్వు ముందు సేవకులకి ఇవ్వాలి. నీ బంధువులు, నీ చుట్టాలు ఎప్పుడూ నీతోనే ఉంటారు, వాళ్ళు వస్తారు పోతారు, కానీ నీ దైవజనుడు వస్తే దేవుడు వచ్చినట్టు. దైవజనుడికి స్థానం నీ ఇంట్లో ఇస్తే దేవుడు సహవాసం నీతో ఉన్నట్టు. ముందు సేవకులకి పిలుచుకొని మర్యాద చేయాలి నువ్వు అని చెప్పాను. చాలా సిగ్గుపడి క్షమాపణ అడిగి తీసుకెళ్ళి ఫస్ట్ ఆయనకి పరిచర్య చేసింది. మనం ఎప్పుడు కూడా సేవకులకి ముందు పరిచర్య చేయాలి. సేవకులు మనం ఇంటికి పిలుచుకోవాలి, వారానికి ఒకసారన్నా పిలుచుకోవాలి. ఎందుకంటే దైవజనుడు కాదు, దైవజనుడితో పాటు ఎవరు వస్తున్నారు? దేవాతి దేవుడు అడుగు పెడతారు. ఆయన అడుగు పెడితే మనకు ఆశీర్వాదం, ఆయన అడుగు పెడితే మనకు దీవెన. దేవుడు అడుగు పెట్టాలని మనం కోరుకోవాలి. మనం ప్రార్థన చేస్తాం, భక్తి చేస్తాం, ఎన్ని చేసినా సరే దేవుడితో సహవాసం, దేవుడు సన్నిధి మనతో ఉంటేనే మనకు ఆశీర్వాదం. దేవుడు సన్నిధిలో మనం ఫలిస్తేనే మనకు ఆశీర్వాదం. చివరికి వస్తులోకండి 14వ వచనంలో ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమనంటే, అప్పుడు దాకా 3 సార్లు దేవుడు అవకాశం ఇచ్చారు, 3 సార్లు చర్చించారు, 3 సార్లు అడిగారు. ఎక్కడైనా సరే తను చేసింది ఒప్పుకుంటాడేమో అని, ఎక్కడ ఒప్పుకోలేదు. అంతా అయిపోయాక దేవుడు శిక్షను విధించాక అప్పుడు మాట్లాడుతున్నాడు. చూడండి 14వ వచనం, నేడి ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి, నీ సన్నిధికి రాకుండా. అప్పుడు అర్థమైంది, దేవుడు ఎప్పుడైతే శాపం ఇచ్చి నువ్వు బయటికి వెళ్ళిపో నా సన్నిధిలోంచి అన్నారో అప్పుడు అర్థమైంది. అప్పుడు బాధ వచ్చేసింది, వేదన వచ్చేసింది. దేవుడు సన్నిధి ఉండదు, దేవుడితో సహవాసం ఉండదు, దేవుడు మాట ఉండదు, దేవుడితో మాట్లాడుకునే విధానం ఉండదు అని చెప్పి అప్పుడు దుఃఖపడుతున్నాడు. చాలా టయాల్లో ఆలస్యం అయిపోతుంది మనకి.
చాలా టయాల్లో దేవుడి దగ్గర నిర్లక్ష్యం అయిపోతున్నాం, దేవుడికి దూరం అయిపోతున్నాం. దేవుడు మన దగ్గరికి వచ్చి నువ్వు రా చర్చికి ఆదివారం అంటున్నారు, నువ్వు రా శుక్రవారం అంటున్నారు, కానీ మనము నిర్లక్ష్యం అయిపోతున్నాము. అంత అయిపోయాక ఏదన్నా బలహీనత, ఏదన్నా దుఃఖం, ఏదన్నా శ్రమ ఇంటి మీదకి వచ్చి పడ్డాక అప్పుడు ఏం చేస్తామంటే యేసయ్యా అని మందిరానికి పరిగెట్టుకొస్తాం, అప్పుడు దైవజనుడా అని సేవకుల దగ్గరికి పరిగెట్టుకొస్తాం. అది రాకముందే, అది జరగకముందే ఏం చేయాలి? మనం మెలకువ కలిగి ప్రార్థన చేసుకుంటూ సేవకులతో సహవాసం కలిగి ఉండాలి, సేవకులతో సాన్నిహిత్యం కలిగి ఉండాలి, సేవకుల కష్టంలో పాలు పొందాలి. మనం దేవుడి సన్నిధి అనుభవించాలంటే, దేవుడితో సహవాసం చేయాలంటే సేవకులతో సన్నిహిత్యం కలిగి ఉండాలి. ఆదికాండం 14వ అధ్యాయం చూడండి, 21వ వచనం. ఆదికాండం 14:21. ఇక్కడ అబ్రహాము ఒక పని చేశాడు. నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతని అన్నిటిలోని 10వ వంతు ఇచ్చాడంట. అబ్రహాముకి ఎలా తెలుసండి దేవుడికి 10వ వంతు ఇవ్వాలని, శ్రేష్టమైనది ఇవ్వాలని అబ్రహాంకి ఎలా తెలుసు? దేవుడితో ఏం చేశాడు? అబ్రహాము సహవాసం చేస్తున్నాడు. ప్రతిరోజు దేవుడు వచ్చి అబ్రహాముతో స్నేహితుడు తర్కించినట్టు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకోవడంలో అబ్రహాంకి ఏం అర్థమైందో తెలుసా? ఇదంతా శూన్యం, నా దేవుడే నాకు ముఖ్యం, మొట్టమొదటిది ప్రతిదీ కూడా నేను దేవుడికి ఇవ్వాలని చెప్పి శ్రేష్టమైంది తీసుకొచ్చి యేసు ప్రభు వారి పాదాల దగ్గర పెట్టాడు. అదే 10వ వంతు, అదే 10వ భాగం. ఈ దినాల్లో 10వ భాగం కోసం చాలా చర్చలు జరుగుతున్నాయి. బైబిల్లో ఎక్కడుంది? ఎవరేమన్నారు సేవకులకి 10వ భాగం అని అడుగుతున్నారు. నేను ఒక మాట చెప్తాను, దేవుడు వాక్యమే సెలవిస్తుంది, దైవజనులకి 10వ భాగం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలో తెలుసండి? దైవజనుడు ఏ ఉద్యోగం చేయరు, దైవజనుడు ఎక్కడికి వెళ్ళరు. దైవజనుడు పని ఏంటో తెలుసా? దివారాత్రులు దేవుడి దగ్గర మోకాళ్ళు వేసి మీకోసం నా కోసం ప్రార్థన చేస్తూ, మీ ఆత్మలకి నా ఆత్మలకి కాపలా ఉండి ప్రార్థన చేస్తూ దేవుడితో సహవాసం చేస్తారు. కాబట్టి ఆయన పోషించబడడానికి దేవుడు 10వ భాగంతో ఇవ్వమని చెప్పారు. 10వ వంతు దైవజనుడిదే. మనం సనుక్కోవడానికి ఏం లేదు ఇక్కడ, మనం ఆలోచించడానికి ఏమీ లేదు. నేను కష్టపడ్డాను, 10,000 జీతం వచ్చింది, 1,000 రూపాయలు ఇచ్చేయాలంటే దేవుడు 9,000 ఇమ్మనలేదు, 1,000 రూపాయలే ఇమ్మన్నారు. 10,000 వస్తే 1,000 రూపాయలే ఇమ్మని చెప్పారు. 9,000 నువ్వు వాడుకో, దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్ని స్థలాల్లో నేను వింటున్నాను ఎలా మాట్లాడుతున్నారంటే 10వ భాగం కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సేవకులు తినేస్తున్నారు. సేవకులు ఎందుకు తింటారండి? ఏం అవసరం సేవకులకి తినడానికి? సేవకులు లాగేసుకుంటున్నారు, 10వ భాగాల కోసం అని మాట్లాడుతున్నారు. సేవకులు లాక్కోవాల్సిన అవసరం లేదు. దేవాతి దేవుడు తలుచుకుంటే వాళ్ళని 7 అంతల ఆశీర్వాదంతో నింపి కూర్చోబెట్టగలరు. హల్లెలూయా. కానీ 10వ భాగం ఇవ్వాల్సిన ఆజ్ఞ దేవుడు మనందరికీ పెట్టారు. ఆ ఆజ్ఞను మనం పాటించాలి. దేవుడు కూడా ధనమిచ్చారు. చేప నోట్లోంచి సేకేలు తీసుకొచ్చి అప్పగించని చెప్పారు దేవుడు. ఎందుకని? అందుకే పరిశుద్ధ గ్రంథం చదవాలి. పరిశుద్ధ గ్రంథం చదవకుండా మధ్య మధ్యలో వచ్చేసి వాక్యం కోసం, సేవకుల కోసం, దేవుడి కోసం ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిర్గమకాండం 33వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 33వ అధ్యాయం 13, 14 వచనాల్లో, కాబట్టి నీ కటాక్షం నా ఎల్ల కడిగిన ఎడల, నీ కటాక్షం నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. మోషే ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? నీ కటాక్షం నా ఎడల ఉండాలి, నీ కటాక్షం నా ఎడల కలిగినట్లు నీ మార్గాన్ని నాకు బయలుపరచు, నీ త్రోవలు నాకు బయలుపరచు, నీ కట్టడాలు నాకు బయలుపరచు, నీ సన్నిధిలో ఉండే ఆజ్ఞలు నాకు బయలుపరచు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో నడిపించవలసింది మోషే కాబట్టి జ్ఞానముతో దేవుడు పాదాలు పట్టుకుని అడుగుతున్నాడు. కింద మాట చూడండి, ఇంకొకటి కింద 14వ వచనం, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు సన్నిధి తనతో రావాలని కోరుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ అడుగు పెట్టినా సరే, నీ సన్నిధి ఉంటేనే నేను వెళ్తాను, నువ్వు వస్తేనే నేను వెళ్తాను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. ప్రభువా నీ సన్నిధి, నీ సన్నిధి, నీ సన్నిధి, సన్నిధి ఎందుకు కోరుకుంటున్నారు? సన్నిధి ఏమండి, దేవుడు ఉంటేనే మనకు ఆశీర్వాదం, దేవుడు ఉంటే మనకు ఆరోగ్యం, దేవుడు ఉంటే మనకు ఆయుష్, ఐశ్వర్యం కూడా. యెహోవా ఇచ్చు ఆశీర్వాదం, ఐశ్వర్యం గొప్పది. నరుడు కష్టార్జితం ఎంత కష్టపడినా కూడా అది
ఇంతలో కనబడి అంతలో మాయమైపోద్ది. అదే దేవుడు ఆశీర్వాదం తరతరాలకి నిలబడిపోతుందండి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు 3 సార్లు వచ్చి మాట్లాడాడో గ్రహించలేదు, తెలుసుకోలేదు. శాపం వచ్చాక అప్పుడు గ్రహించుకున్నాడు. మనం అలా ఉండకూడదండి. శాపం రాకముందే, దేవుడి సన్నిధిలోంచి కోపం రాకముందే మన మీదకి మనం పశ్చాత్తాపడి ఒప్పుకొని ఆయన సన్నిధిలో దివారాత్రం ధ్యానించి ఆనందించే వారముగా మనం అందరం ఉండాలని దేవుడి పేరట ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. దేవుడికి స్తోత్రం. నిజమే, దేవుడి స్థానము దేవుడికి ఇచ్చుట, దేవుడు మాట వినుట మనకి ఆశీర్వదము. హల్లెలూయా. రకరకాల మనుషులు మనకు ఎదురవుతారు. వాళ్ళందరూ మాటలు వినామనుకోండి, నష్టపోయేది ఎవరో మనమే. ప్రైజ్లో ఒక ఆయన అన్నాడు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోవాలంటున్నాడు. ఒక ఆయన అన్నాడు ఆల్రెడీ ప్రే చేయలేని బైబిల్లో ఉందండి పాస్టర్ గారు అంటున్నాడు. మరి యేసు ప్రభు ఏం చేశాడు? నాతో పాటు రాత్రంతయు గడుపుడు, శోధనలో ప్రవేశించుకున్నట్లు. హల్లెలూయా. పౌలు శీల ఏం చేశారు? జైల్లో ఆల్రెడీ ప్రేర్ చేశారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఉన్న ప్రతి మాట మనం నమ్మి విశ్వాసం ఉంచి వాక్షానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు మహిమతో మనం నింపబడతాం. ప్రైజులో ఈ సమయంలో మరి దేవుని యొక్క దాసులు సువార్తకులు మరి కేటీ రావు గారు, డాక్టర్ గారు, గోబుల్ హాస్పిటల్ ఇన్ఛార్జి గారు వారి సమయంలో మనకి ఒక పాట పాడి కొన్ని మాటలు మనకు తెలియపరుస్తున్నారు. మరి సపాటలు కొట్టుతూ సమయంలో వరకు అప్పగించుకున్నాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ప్రైజ్లో సమస్త మహిమ ఘనత దేవాతి దేవునికి చెల్లునుగాక. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను. అద్భుతమైన రీతిలో ఒక నిప్పు కనిక వలె దేవుని మాటలు మాట్లాడినటువంటి దైవజనురాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిలో పెద్దలు ఉన్నటువంటి దైవజనులందరిని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అంత గొప్ప స్పీకర్ని కాదు, నా అనుభవంలో నుంచి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. నేను ఉద్యోగం చేస్తూ ఉంటాను. సమయం ఉన్నప్పుడల్లా దేవుని ప్రార్థిస్తూ ఉంటాను, దేవుని అడుగుతూ ఉంటాను. 24 గంటలు కాదు, 26 గంటలు చేయమని. కేవలం రోజుకి 5-6 గంటలే నిద్రపోతాను. ఉదయాన్నే 4 గంటలకి నా దినచర్య మొదలవుతూ ఉంటుంది. ఉదయాన్నే ప్రేయర్ తోటి నా యొక్క జీవితం మొదలవుతూ ఉంటుంది. కనుక నేను చెప్తుండగా నాకు సహకరించి నేను చెప్పగానే ఆ బైబిల్ వాక్యాలు తీసి చదవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా. మాలో ఏమైనా పాపమున్నదా, మాలో ఏమైనా దోషమున్నదా, పాపము క్షమించి దోషము తొలగించి మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా. దేవుని సన్నిధిలో మనము ఒక రైతు పొలం వేసినప్పుడు పాత పంటను పెరికి వేస్తాడు. పదునైనటువంటి గట్టి నేలని చదునుగా చక్కగా చేసేస్తాడు. ఆ తర్వాత విత్తనాలు చల్లటం మొదలు పెడతాడు. అదే రీతిలో దేవుని సన్నిధిలో ఉన్న మనము ప్రార్థన ద్వారా పాత పంటను పెరికివేయాలి. ఆరాధనలో మన హృదయము దున్నబడాలి. ఆ తర్వాత ఈ చక్కటి వేడివేడిగా వాక్యం ఏదైతే మనకు వస్తుందో ఆకలిగా కసిగా మనం తినాలి. ప్రైజ్ ద లార్డ్. కనుక లేఖనాలు నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనములు. లోకములో ఉన్నవన్నీ
ఏవి నీకు సాటి రావు. సిద్ధపడి ఉండండి వాక్యాన్ని మీరు. లోకములో ఉన్నవన్నీ ఏవి నీకు సాటి రావు, నీకు నీవే సాటి యేసు. ఏకరీతిగా ఉన్నవాడా, శాసనములు ధ్యానించగ విశేష జ్ఞానము కలుగుతున్నది. ఉపదేశములెన్నుచుండిన వివేకము పుట్టుచున్నది. నా హృదయనాథుడా, నా ప్రాణనాథుడా, చేతులెత్తి నిన్నే మొక్కెదనయ్యా. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ సరళము త్రోవలను చేయును. ప్రైజ్ ద లార్డ్. తండ్రిని, ఆ దేవాతి దేవుణ్ణి కంప్లీట్గా సంపూర్ణ మనస్సుతో నమ్మాలి. అర్ధ మనస్సుతో కాదు, అనుమానంతో కాదు, అంతా అయిపోయినాక కాదు, కానీ ముందే సంపూర్ణ విశ్వాసము తండ్రి ఎడల మనం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. తాసుపాము సంవత్సరానికి 6 నుంచి 7 నుంచి 10 సార్లు కుబుసాన్ని విడుస్తుంది, కానీ తన విషపు క్యారెక్టర్ మార్చుకోదు. అదే రీతిలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నూతన వత్సరాలు మనకు వస్తున్నాయి, నూతన వస్త్రాలు మనం తొడుక్కుంటున్నాము, కానీ మంచి మనస్సు మనం కలిగి ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఏ వ్యాధి వచ్చినా, భయంకరమైన క్యాన్సర్ వచ్చినా పరలోక రాజ్యం వెళ్తాం, కానీ జ్వరం నువ్వు అడిగితే రాదు, తలనొప్పి నువ్వు అడిగితే రాదు, కడుపుల నొప్పి నువ్వు అడిగితే రాదు, షుగర్ నువ్వు అడిగితే రాదు. తండ్రి అంటున్నాడు, ఇవన్నీ వచ్చినా నీవు పరలోక రాజ్యం వస్తావు, కానీ నీవు వెల్కమ్ చెప్తే తప్ప నీలోనికి రాని పాపము నీలో ఉంటే పరలోక రాజ్యం రాదు. పాపం మనం పిలిస్తే వస్తుంది, రోగాలు మనం పిలిస్తే రావు. మన ప్రార్థన రోగాలను బట్టి కాదు, మన ప్రార్థన పాపాలను బట్టి. సంపూర్ణంగా తండ్రిని ఆనుకోవాలి, ఇన్కంప్లీట్గా కాదు. మన ప్రవర్తన అంతటి యందు దేవునికి, ఆయనకి యజమానిగా మనం చేసుకోవాలి. తండ్రి ఏం చెప్తున్నాడో ఆయన ప్రకారం వినాలి. ఆయన మన ప్రవర్తన అంతా, అంటే ఆయన వాక్యం ఏం తెలియజేస్తుందో దాని ప్రకారంగా మనం జీవించాలి. కన్ఫ్యూజన్ ఉండకూడదు. లేఖనాలు అదే సెలవిస్తున్నాయి. లోకంలో ఉన్న వాటికంటే ఆయనే శ్రేష్ఠుడు. ఆయన శాసనములు వింటే అనేక గూఢార్థాలు చక్కగా మనకు తెలుస్తూ ఉంటాయి. కనుక ఎవరికి నీవు ఎన్నుకుంటావో వారు నీ మీద ఏలుబడి చేస్తారు. నీవు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎన్నుకుంటే కాంగ్రెస్ వాళ్ళు మన మీద పరిపాలన చేయరుగా. ఎవరిని మనం ఎన్నుకుంటామో, ఏ పార్టీని మనం ఎన్నుకుంటామో వారే మన మీద రాజ్యం చేస్తారు. అదే రీతిలో ఆ దేవాతి దేవుణ్ణి మనం ఎన్నుకున్నప్పుడు, ఆయనకు మనం అధికారం ఇచ్చినప్పుడు ఆయనే మన మీద అధికారం చేస్తాడు. ఒకవేళ మనం లోకానికి మనం అధికారం ఇస్తే, స్నేహితులే సొంతమనుకొని లోక సంపదలే శాశ్వతమని చేయి విడచితి నీ తోడు మరచితి, చేయి విడచితి నీ తోడు మరచితి, కరుణించి దరి చేర్చుమా, కరుణించి దరి చేర్చుమా నాన్న. అప్పుడు తండ్రి గుర్తుకొచ్చినాడు కుమారునికి. డబ్బులు అయిపోయిన తర్వాత, లోకంలో భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయినప్పుడు, అప్పుడు తండ్రి గుర్తొచ్చినాడు. ఐసీలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన, మన నెమ్మదిలో కూడా అదే ప్రార్థన ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. కనుక ఈరోజు తండ్రి అంటున్నాడు, సంపూర్ణంగా మీరు కంప్లీట్గా
నా మీద మీరు ఆనుకుంటే మీకు నేను కార్యాలు చేస్తానంటున్నాడు. నమ్మకము కలిగి ఉంటే అద్భుతాలు జరుగుతాయి అంటున్నాడు. కనుక నమ్మకం అనగా హోప్ అంటారు ఇంగ్లీష్లో. మొట్టమొదటిది హెచ్ అంటే హ్యాపీనెస్. మొదటి కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 111వ వచనం చదువుకుందాం. తండ్రి నమ్మకం అంటే హోప్, HOPE. అందులో హెచ్ చూద్దాం, తక్కువ సమయం కనుక త్వరగా ముగిస్తాను. హ్యాపీనెస్ అంటే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 111వ వచనము. నీ శాసనములు నాకు హృదయానందకరములు, నాకు హృదయానందకరము. అవి నాకు నిత్య స్వాస్థ్యమని. ప్రైజ్ ద లార్డ్. అవి నిత్య స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వబోతూ ఉన్నాయి. పర్మనెంట్ రెసిడెన్సీ, నిత్య స్వాస్థ్యము. రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, కరెంటు బిల్లు ఉండదు, రిజిస్ట్రేషన్స్ అవసరం లేదు. ఖాళీ మనం చేయవలసిందల్లా ఆయన శాసనాలను మనం గౌరవించాలి, ఆయన శాసనాలు మనం నమ్మాలి. రక్షణే మహాభాగ్యమని అందరికీ తాను చెప్పినవాడు, మనిషిలో పాపము తీసి భరోసిచ్చి బ్రతికించినవాడు, స్వార్థము ఎరుగడు యేసుడు, గౌరవమివ్వాలి అందరూ, మానవాళి బాగోగులు చూచే కనికారం యేసేరా. తండ్రి మనందరి బాగోగులు చూసే వ్యక్తి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మహా అయితే మనం 70 సంవత్సరాలు, ఎక్కువైతే 80, ఇంకా ఎక్కువైతే 100 సంవత్సరాలు. ఆ తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీ మనం వెతుక్కోవాలి. ఈ లోకాన్ని బట్టి కాదు, దేన్ని మనం ప్రేమిస్తున్నాం అక్కడ ఆగిపోతాం. తండ్రి అంటున్నాడు, ఆజ్ఞలు అనుసరించు, వాటిని గౌరవించు, నీకు నిత్య స్వాస్థ్యాన్ని నీకు ఇస్తానంటున్నాడు. రూల్స్ ఫాలో అయిపోతే ఏమవుతుంది? రోడ్డు మీద వెళ్తూ ఉంటే ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటాడు, ఫైన్ వేస్తాడు, పనిష్మెంట్. అది చక్కగా ఆజ్ఞల ప్రకారంగా వెళుతూ ఉంటే అందరూ మనల్ని మెచ్చుకుంటారు, మంచివాడు అంటారు. కనుక మంచివాడైతే వెతికి మరి అమ్మాయి అయితే అబ్బాయిని, అబ్బాయి అయితే అమ్మాయిని తీసుకొస్తారు. మంచివారు నక్షత్రం వల్లే అందరికీ కనపడుతూ ఉంటారు. కనుక తండ్రి తెలియజేస్తున్న మాట, మీరు నా ఆజ్ఞలో హృదయానందంగా వినాలి. నెడితే సంఘానికి రాకూడదు, తిడితే సంఘానికి రాకూడదు. భయంతో, దేవుని యొక్క భక్తితో, ఆనందంతో ఈరోజు ఈ వాక్యాన్ని వింటే ఏ వాక్యం నన్ను కడుతుందో, ఏ వాక్యం నన్ను బలపరుస్తుందో ఆశ కలిగి త్వరగా రావాలి ఇక్కడికి. క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతే మార్కులు ఎన్ని వస్తాయి? మనకి 100 వచ్చేస్తాయి. ఇక్కడ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతుంది ఇక్కడ అందరికి. పరలోక రాజ్యం అనేటువంటి పరీక్షలో మనం గెలిచి దేవుని సన్నిధిలో నిలబడాలంటే చక్కగా దైవజనురాలు చెప్పినట్లు, ఇగో నేను మాట్లాడుతున్నట్లు, మిగతా వారు మాట్లాడబోయేటట్లు ఇవన్నీ మీ ముందు లీక్ అయిపోతున్నాయి. మీరు ఆకట్టుకోవాలి, వాటిని ఎంచుకోవాలి, హృదయాన్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత నీవు నిత్య స్వాస్థ్యంలోకి వెళ్తావు. స్వార్థము, చెడుతనము, కోపము, కమతములు, మత్సరములు ఇవన్నీ లోపల పెట్టుకుంటే దేవుడు ఎలా వస్తాడు? ప్రియ సంగమ, అందుకని తండ్రి అంటున్నాడు, హృదయానందకరంగా దేవుని వాక్యాలను వింటే, మనస్సు పెట్టి నువ్వు వింటే నీకు అద్భుతాలు జరుగుతాయి అంటున్నాడు. రెండవది హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రెండవది హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెచ్ అంటే హ్యాపీనెస్. రెండోది ఒబీడియన్సీ ఉండాలి, వినయం. కోపం రాకూడదు. కోపము అపవాది అస్త్రము. కోపము పడేవారు వీక్నెసెస్ ఉన్నవారు. కోపము చేతగాని వాడి పని. ఒకవేళ కోపం వచ్చినా అది సాయంత్రం కల్లా వెళ్ళిపోవాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అది బాగుపడేటట్టు చేసేదైతే నయమే. కానీ కోపం ఆగ్రహము నిగ్రహాన్ని కోల్పోయి పాపాల్లో పడేటట్లు మనల్ని చేయకూడదు. కనుక మనం ఎప్పుడు ఒబీడియన్సీని కలిగి ఉండాలి. కొరడా కొడుతున్నా మాట్లాడలేదు, సిలువ వేస్తున్నా మాట్లాడలేదు, ఇదిగో ఉమ్ము వేస్తున్నా మాట్లాడలేదు. ఎంత దారుణమైనటువంటి వ్యక్తి ఆయన! ఒక మాదిరికరంగా మనకు కనపడుతూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. ఆయన కుమారుడైయుండియు, ఆయన దేవుని కుమారుడైయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. విధేయతను నేర్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రతి శ్రమ ఇంకా చూడు ఆయన విధేయుడుగానే మార్చింది.
స్కూల్లో టీచర్ కొట్టినప్పుడు ప్రతి దెబ్బను బట్టి పిల్లవాడు అభివృద్ధిలోకి రావాలి. ఎంత కొట్టినా వినకపోతే టీచర్ అంటాడు వీడు పనికి మాలినోడు, ఇంకా పనికి రాడని. ప్రతి దెబ్బ మనను గొప్ప వ్యక్తిగా మార్చాలి. ఒక రాయిని ఎన్ని దెబ్బలు కొడితే అంత చక్కటి ఆకారం వస్తుంది. దేవుని వాక్యము మొదటిసారి బోధిస్తుంది, వినకపోతే బాధ పెడుతుంది. ఆ వాక్యము మరొకసారి సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఎంతకాలం మనకి శ్రమలు దేవుడు పెడతాడో తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా? మీరు అద్దం ముందు కూర్చొని పౌడర్ క్రీమ్ రాసుకున్నప్పుడు మన అందమైన ముఖం మనకు బాగా కనపడే వరకు రుద్దుతానే ఉంటాం. క్రీస్తు కూడా అంతే. ఆయన ముఖము మన ముఖములో కనపడే వరకు శ్రమలు కలిగిస్తూనే ఉంటాడు. విధేయత వచ్చే వరకు, మరణము వరకును. ఇంకా మనకింకా శ్రమలు ఇబ్బందులు వస్తున్నాయంటే క్రీస్తుకి ఆయనకి ఇష్టమైన రూపం మనలో రాలేదు. ఆయన మరణమైన వరకు కూడాను విధేయత, అటు రీతిలో గొప్ప విధేయతను ఆయన చూపించినాడు. దినదినము శ్రమల చేత, ఇబ్బందుల చేత, వ్యాధుల చేత, వస్త్రహీనతల చేత, అన్నిటి చేత మనం విధేయులుగా మారిపోవాలి. వి మస్ట్ థ్యాంక్ గాడ్. నాకు శ్రమలు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా, నేను అందమైన వ్యక్తిగా మారిపోబోతున్నాను. రీతిలో మనం బలపడాలి. మూడవది లూకా సువార్త 21:19 పేషెన్సీ, సహనం మనం కలిగి ఉండాలి. ఓర్పు మనం కలిగి ఉండాలి. ఆస్తులు ప్రాణాన్ని కాపాడు, అంతస్తులు ప్రాణాన్ని కాపాడు, కుల మత వర్గ ప్రాంతాలు మన ప్రాణాన్ని కాపాడు. ఓర్పు నీ ప్రాణాన్ని కాపాడుతుంది. లేఖనాలు సెలవిస్తున్నాయి, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఒక అమ్మ నైటు పాలు తోడేసిందంట. 5 నిమిషాలకు ఒకసారి చూద్దాం ఎలా తోడుకుంటుందో చూస్తూ 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 తెల్లారిపోయింది, పాలు తోడుకోలేదు. ఉదయాన్నే వాళ్ళ ఆయనతో చివాట్లు మొదలైనాయి. మనిషి జీవితంలో అంతే. ఒకరోజు ఒక ఇంట్లో భార్యాభర్తలు అరుచుకుంటూ ఉన్నారంట. పక్కింటి వాడు వచ్చి, అయ్యా ఎందుకు అట్లా అరుస్తున్నారు, బాగోదు కదా, ఎవరైనా చూస్తే నవ్వుతారు అని చెప్పినాడంట. మగవాడు పౌరుషం గలవాడు కదా. 10 నిమిషాల తర్వాత సౌండ్ పూర్తిగా ఆగిపోయిందంట. ఆశ్చర్యపోయింది. అయ్యో డిసిప్లైన్, వెరీ గుడ్, చక్కగా అర్థం చేసుకున్నారు, మారిపోయారేమో అనుకున్నారంట. ఉదయాన్నే లెగి చూస్తే జనాలు గుమిగూడి ఉన్నారు. ఇంట్లో శవం అయిపోయింది వాళ్ళ భార్య. భర్త కోపం వచ్చింది, కొట్టరాని చోట కొట్టేసినాడు, కింద పడిపోయింది. ఓపిక ఉండాలి మనకి. వారికి వెళ్ళి మనం సూచనలు ఇవ్వటం కాదు, మనం ప్రార్థించాలి. మనము ప్రార్థించాలి. దేవుడు అన్నాడు సువార్త చేయమన్నాడు, కానీ రూల్స్ మాట్లాడమనలేదు. సత్య సువార్తనే. సమయానుకూలంగా వెళ్ళాలి. మనం సమయము అసమయం చూసుకోవాలి. ఏ సందర్భంలో ఏది మాట్లాడాలి, దేవుని బిడ్డలుగా విలువైనటువంటి చక్కని మాటలు బయటకు రావాలి. ఒకరోజు డాక్టర్ గారు పేషెంట్ దగ్గరికి వెళ్ళి, కంగ్రాచులేషన్స్, నీకు కొడుకు పుట్టేశాడు కదా అన్నాడంట. టప్పని వాళ్ళ అమ్మ ఏడవటం మొదలుపెట్టింది. ఇంట్లో ఆ గదిలో ఉన్న వాళ్ళందరూ ఆయన కొడతానికి వచ్చేసినారు. డెలివరీ అవుతుండగానే వాళ్ళ కొడుకు చనిపోయినాడయా, కనీసం తెలుసుకొని లోపలికి రావాలి కదా నువ్వు అని. ఇప్పుడు వరకు ఆమెను కంట్రోల్ చేసిన నువ్వు వచ్చి మళ్ళీ పాడు చేసినావని. బహు జాగ్రత్తగా దేవుని బిడ్డలమైన మనము ఏది మాట్లాడాలో, ఎక్కడ తగ్గాలో, ఎలా ముందుకెళ్ళాలో, అందుకనే శాసనాలు ధ్యానిస్తే విశేషాలు మనకు తెలుస్తాయి. అలా వెళ్ళిపోకూడదు. మంచి మాట మైకులో చెప్పాలి, చెడ్డ మాట చెవిలో చెప్పాలి. ఓర్పు ఉండాలి. లేఖనాల ప్రకారం చూసినప్పుడు లూకా సువార్త 21:19 మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకోండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కనపడుతున్న నీరు ఆవిరైపోయి ఆకాశానికి వెళ్తే రెండో రోజు వర్షం పడిద్దా? కొన్ని నెలలు పడుతుంది తిరిగి మరలా వర్ష రూపంలో కిందకి రావటానికి. ప్రతి కార్యానికి సమయం ఉంది. ఇదిగో 40 రోజుల్లో ఈ యొక్క కానాను ప్రాంతం వెళ్ళవలసిన ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటి? విశ్వాసము లేని జీవితము, అనుమానము, సొంత ఆలోచనలు, విసిగించటము దేవుణ్ణి చేసినారు. కనుక మన జీవితంలో కార్యాలు ఎందుకు లేట్ అవుతాయి అంటే నీ యొక్క విశ్వాసము పలచబడుతున్నప్పుడే. ఓపికతో ప్రార్థించాలి, విశ్వసించాలి తండ్రిని.
అప్పుడు నీ ప్రాణము రక్షించబడుతుంది. ఆ పెరుగు తోడుకునేది చక్కగా ఉదయాన్నే తినేవారు. మనం కూడా అంతే, ఓపికతో ప్రార్థన చేస్తే నా ప్రాణము రక్షించబడుతుంది. వారింటి వారికి ఓపుకుంటే పక్కింటి స్త్రీ బ్రతుకుండేదేమో కదా. ప్రియ సంగమా, బహు జాగ్రత్తగా దేవుని మాటలు వింటున్న మీరు ధన్యులు. మరొక మాట, హెచ్లో హోప్లో హెచ్ చూసిన హ్యాపీనెస్, ఒబీడియన్సీ, పేషెన్సీ. 4వది నిత్య జీవాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు, ఎటర్నల్ లైఫ్. అది రోమా పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. ప్రియ సంగమా, తండ్రి తెలియజేస్తున్నటువంటి మాట, మనమందరము నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలి, శాశ్వత రాజ్యంలోనికి మనం వెళ్ళాలి. కనుక తండ్రి యొక్క ఉద్దేశం, నమ్మకం ఉంచితే సంతోషము దేవుడిస్తానంటున్నాడు. ఇదిగో నిత్య రాజ్యానికి తీసుకెళ్తానంటున్నాడు. రోమా పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రైజ్ ద లార్డ్. ఆయన కృపను మనం, ఆయన కృపలో పాలిభాగస్తులు అవ్వాలి. ఆయన కృప కోసమే మనం వెతకాలి. ఆయన యొక్క ప్రేమ కొరకు మనం వెతకాలి. ఒకడు ఎంత డిగ్రీలు చేసినా, ఎంత పెద్ద క్వాలిఫికేషన్ ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, దేవుని కృప లేకపోతే అది జీరో. సంగమా, కనుక మనం అంత మంచి దర్శనాన్ని మనం కలిగి ఉండాలి. ఆస్తిని కాదు, ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు, ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు, కదలనే కదలను కన్నీటి ప్రార్థన ఉంది, కదలనే కదలను కన్నీటి ప్రార్థన ఉంది. రారాజుకు రాయబారిని నేను, రారాజుకు రాయబారిని. వెండి నా తండ్రిది, బంగారము నా తండ్రిది, వెండి నా తండ్రిది, బంగారము నా తండ్రిది, భూమంత నా తండ్రిది, భూమి గల్లాయన, భూమంత నా తండ్రిది, భూమి గల్లాయన. ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి శ్రీమంతుడు, ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి. పోగొట్టుకున్నవన్నీ పొందుకుంట పరలోకంలో, పోగొట్టుకున్నవన్నీ పోగొట్టుకున్నవన్నీ పొందుకుంట పరలోకంలో. ఊపిరున్నంత వరకు ఎవరిని ఏదడగా, ఊపిరున్నంత వరకు ఎవరిని ఏదడగా, ఎవరికి చేయి చాపను నా తండ్రి శ్రీమంతుడు. ప్రైజ్ ద లార్డ్. ఏది నీవు దేవుని సేవలో ఇచ్చినావో, దేవుని కొరకు నువ్వు ఏదైతే వెల చెల్లించినావో, దానికి అనేక రెట్లు దేవుడు మనకి అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. తండ్రి అంటున్నాడు, కనుక ఎటర్నల్ లైఫ్, ఆ నిత్య జీవము ఎవరు నిన్ను పాడు చేయలేరు. కోడళ్ళ బాధ ఉండదు, కొడుకుల బాధ ఉండదు, అందరూ సంతోషముగా ఉండవలసినటువంటి ప్రాంతం అది. తండ్రి అంటున్నాడు, కనుక అటువంటి గొప్ప స్థలంలోనికి మనకు వెళ్ళాలంటే మనకు కావలసింది, ఆయనకి ఇవ్వాల్సింది నమ్మకము, విశ్వాసము. కనుక మరి విశ్వాసమున్న విశ్వాసాన్ని క్రియల రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సత్క్రియలు సువార్త చేయాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రియ సంగమా, ఒకరోజు చిన్న వయసు నుండి దేవుని సన్నిధిలో పెరిగిన కుటుంబం, తల్లి పిల్లల్ని పెంచింది, దైవజనులతో ప్రార్థన చేయించి పెద్దవారిని చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి 1,50,000 శాలరీ తీసుకుంటూ లోకంలో పడిపోయినాడు. తాగుడు తిరుగుడు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉన్నాడు. కానీ తన తల్లికి తెలుసు ఎక్కడి నుంచి తన జీవితం ప్రారంభమైందో. పూర్వోపస్థితి ఎరిగిన తల్లిగా నిత్యము దేవుల్లో భయపడుతూనే ఉంది. కానీ కొడుకు దారి తప్పినాడు. కొడుకుకి తల్లికి మాటలు లేవు. ఒకరోజు తల్లిని ఎట్లయినా సంతోషపరచాలని కొడుకు
ఆమె పుట్టినరోజు పెద్ద ఇండ్లంతా అలంకరించినాడు, పెద్ద కేక్ తెచ్చినాడు, సౌండ్ సిస్టమ్ పెట్టినాడు, ఫ్రెండ్స్ని తెచ్చినాడు, అమ్మ దగ్గరికి వెళ్ళినాడు. అమ్మా అని పిలిచినాడు, సౌండ్ రావట్లా. అమ్మా అని కేకేసినాడు, సౌండ్ రావట్లా. భయం వేసింది, అమ్మ చనిపోయిందా ఏంటి, కదలిక లేదని. అందరి దగ్గరకు వచ్చేసినారు, గట్టిగా కదిలించినారు. అప్పుడు ఆమెలో మూలుగొచ్చిందా, ఏంట్రా అంది. అమ్మయ్య, అమ్మ బ్రతికే ఉందనుకున్నాడు. తల్లితో అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ పుట్టినరోజు సందర్భంగా ఇల్లంతా అలంకరించినాను, పెద్ద కేక్ తెచ్చినాను, నా స్నేహితులందరూ వచ్చినారు, రండమ్మా సెలబ్రేట్ చేసుకుందాం అంటున్నాడు. తల్లి అన్నది, ఇంట్లో శవం ఉంటే ఎలా మనం సెలబ్రేట్ చేస్తాం? అదేంటమ్మా అందరు బ్రతికే ఉన్నారు కదా. తల్లి అంటుంది, మనము పాపముల చేత అతిక్రమముల చేత చచ్చిన వారమై ఉంటున్నాం. చచ్చిన వారు సువార్త ఎలా చేస్తారు? సజీవులు సజీవుణ్ణి ఘనపరుస్తారు, స్తుతిస్తారు. ఇది దిద్దుబాటు కాలము కాదు, సిద్ధపాటు సమయము. దిద్దుబాటు రోజులు అయిపోయినాయి. ఎప్పుడు ఎవరు మరణిస్తారో తెలియట్లేదు. నడుస్తున్నవాడు పడిపోతున్నాడు, తింటున్నవాడు పడిపోతున్నాడు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో తెలియట్లేదు. ఇది సిద్ధపాటు సమయము. జీవము లేనటువంటి స్తుతి ఆరాధన వ్యర్థము. కనుక ముందు మనలో ఉన్న పాపాన్ని చంపి దేవునికి స్తుతి చేసేటువంటి దూతలముగా మనమందరం మారునట్లు దేవుడు మనందరినీ దీవించి బలపరచును గాక. ప్రైజ్ ద లార్డ్. అవకాశం ఇచ్చిన దైవజనులకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహింపరచుకుందాం. డాక్టర్ కేటీ రావు గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి చక్కటి మాటలు, మరి దైవవాక్కులు వారు అందించారు. దేవుడు ఆయా స్థలాల్లో వారిని దేవుడు వాడుకును గాక. ప్రైజ్ లార్డ్. సరే పిల్లల సమయంలో ఒక 10 నిమిషాల లోపే ఓకే మనం ప్రార్థన చేద్దాం. మరి మనం అందరం ఎందుకు కూడుకున్నాం ఇక్కడికి? సేవకులు, సువార్థకులు, విశ్వాసులందరూ ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ఇంతవరకు చాలా అద్భుతమైన మాటలు మనం విన్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన సువార్తరాజు గారు, సువార్త టీములో సువార్తరాజు గారు వారు కొన్ని మాటలు మనకు అందిస్తారు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహింపరచుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాల చెంతకి వచ్చాం ప్రభువా. ఈ దినము తండ్రి, ఇదిగో 2 వర్తమానాల్లో మీరు మాట్లాడి ఉన్నారు. నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. అలిపిన్నేను నేను ప్రభువా, ఏ అర్హత లేనంటు వాడును తండ్రి. దేవా నీ కృపచేత మమ్మలను రక్షించావు. నీ కృపచేత మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు. దేవా నాయన ఎలుపును మరుగుపరచండి. మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందమని నజరైన యేసు క్రీస్తు అధికారమైన నామములో ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును కాక. దేవుని బిడలారా, దేవుని దాసులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంచు దినాల్లో దేవుడు మనతో ఏం చెప్పబోతున్నాడంటే, ఏమి మాట్లాడబోతున్నాడంటే, మరి ఆ కాలములో, ఆ తరములో మరి దేవుడు నోవాకు కోసమని చెప్పాడు. ఆయన కాలములో, ఆయన తరములో నీవే నీతిమంతుడిగా నేను చూశానన్నాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 7వ అధ్యాయములో 1-2 వచనములో, దేవుడు బిడ్డలారా, నీవు నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి అని దేవుడు నోవాగుతో దేవుడే చెప్పాడు. దేవునికి స్తోత్రం. మనము 2025 సంవత్సరాల్లో మన జీవితంలో ఏమైతే ఉన్నాయో అవి ఒకవేళ ప్రతి మనుషుల్లో కూడా ఏదో ఒక బలహీనతమైనటువంటి మనస్తత్వము ప్రతి మనుషుడికి ఉంటుంది. ఎందుకంటే మనము మానవులం గనక ప్రతి ఒక్కరిలో కూడా ఏదోటి ఉంటుంది. ఆయన వాక్యము ద్వారాగా దేవుడు మనవలని ప్రతి దినము కూడా దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మనవలని చరిచేస్తున్నాడు. గట్టిగా తప్పట్లు కొడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చరిచేస్తున్నాడు.
మరి ఆ కాలములో ఆ తరములో నీవే నాకు నీతిమంతుడిగా కనిపించావని దేవుడే నోవాహు కోసమని సాక్ష్యం ఇచ్చాడు ప్రభు. దేవునికి స్తోత్రం. నోవాహు కోసమని ప్రత్యేకంగా భూమి అంతా చూసినట్టు దేవుడు మరి ఒక్కరే కనిపించారు. మరి ఆకాశమందున్న దేవుడు నరులను పరిశోధన చేస్తున్నాడు. తన దృష్టికి ఎవరైనా నమ్మకమైన వారు ఉన్నారా అని దేవుడు పరిశోధన చేస్తున్నాడు, వెతుకుతున్నాడు. మరి కీర్తనల గ్రంథంలో 101 6వ వాక్యములో దేవుడు నీతిమంతుల కోసమని ఏం చేస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నీతిమంతులే దేవుడికి బహు ఇష్టము. ఆ కాలంలో మరి ఆ తరములో నోవాహు కోసమని ప్రత్యేకంగా దేవుడు చెప్పాడు. మరి అబ్రహాము కాలంకి వచ్చిన తర్వాత అబ్రహాము కోసం కూడా దేవుడు మాట్లాడి దేవుడే డైలాటర్గా అబ్రహాము ఎండవేళలో గుడారములో ఉన్నప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చాడు. గట్టిగా కొట్టండి. ఆదికాండము 18వ అధ్యాయంలో మొదటి వచనములో రాయబడి ఉంది. దేవుడే సాక్షాత్తంగా ఎవరి దగ్గరికి వచ్చాడు? మానవుడిగా ఆయన దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? రావలసిన కారణం ఏంటి? నరుల దృష్టికి దేవుడికి ఎలా కనపడ్డారు? చాలా భయంకరంగా. దేవుడే హృదయంలో బాధపడి దుఃఖపడినప్పుడు అబ్రహాం దగ్గరికి రావలసి వచ్చింది. అబ్రహాము వద్దకి రాపోతే ఆ సొదొమ గొమొర్రాలోకి డైలాటర్గా వెళ్ళి అందరినీ కూడా లోతు కూడా అందులో బూడిదైపోను. కానీ అబ్రహాము దేవుని దృష్టికి నీతిమంతుడు, యథార్థమంతుడు. అందుకే అబ్రహాము తన దాసుడిని దర్శించు, మీరు ప్రభులారా నేను పెట్టిన ఆ భోజనం మీరు సిద్ధపరచండి, తినండి అని కోరుకున్నప్పుడు తర్వాత మీరు వెళ్ళండి అని అబ్రహాము వచ్చినంటి దేవుడికి చెప్పాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఒక మానవుడు మాట, ఒక ప్రవక్త మాట ప్రభులు వారి విని ఆ పెట్టిన భోజనము చేసి ఆయన మాట చెప్పుని వెళ్ళారు. వెళ్ళినందుకు అక్కడ ఏం చేశాడు? తన సహోదరుని లోతుని, తన బిడ్డలని రక్షించాడు. మిగతా వాళ్ళు ఏమైపోయారు? దేవుడు ఎన్నో మారులు ప్రవక్తల ద్వారాగా చెప్పిన ఆ దేశములో భయంకరమైన ఎత్తుకి లోతు అయినటి నీతిమంతుడు కూడా పంపించాడు. ఆయన చెప్పిన అక్కడ ప్రజలు ఎన్నలేదు. ఎలాగున్నారు? వాయా వరుస లేకుండా భయంకరంగా వారి పాపములో బంధించబడి పాపమునికి వారి దాసులుగా ఆ పాపము వారి మీద వేలుపడి చేస్తుంటే దేవుడు కరుణ కటాక్షము ఉంచి దేవుడే వారి వద్దకు వచ్చి వారికి రక్షణ ఇవ్వాలి, రక్షించాలని దేవుడు వెళ్ళి చెప్పినా విన్నారా? వారితో కూడా మేము పాపం చేయాలని నీ దగ్గరకు వచ్చినంటి ఆ ఎత్తులను మా వద్దకు పంపించమని అడిగినప్పుడు మరి దేవుడికి కోపం రాదా? దేవుడే డైలాటర్కి వచ్చి వారి విధానం ఏంటో ఒకవేళ అవకాశం ఇద్దాం కాదామని వచ్చాడేమో. అవకాశానికి కూడా వారు ఏమైపోయారు? అవకాశాన్ని తీసుకోలేదు. అలాగే మనము గడిచిన దినాల్లో ఇక మనకి 2026లో ప్రభు మనకి అవకాశం మనకి ఎందుకు ఇచ్చాడంటే, మనకు బిడ్డలున్నారు, మన బంధువులు ఉన్నారు, మన రక్త సంబంధువులు అక్కడక్కడ ఉన్నారు. వారి కొరకు మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. అబ్రహాము వద్దకు వచ్చిన దేవుడు మీ దగ్గరికి రాలేదా? మీ దగ్గరికి రాలేదా? నా దగ్గరకు వచ్చాడు. ఆయన వాక్యం ద్వారాగా దేవుడు ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కాలంలో ఆ తరములో నీతిమంతుడిగా ఒక్కరే నోవాహు. యేసుక్రీస్తు ప్రభులు వారు రక్తము ప్రతి ఎత్తిని మార్చింది. ఈరోజు ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా తీర్చింది. గట్టిగా తప్పట్లు కొడదాం. నేను దొంగను మోసగాడిను అనక మనం సాకులు చెప్పడానికి లేదు. ఆయన రక్తము నిన్ను మార్చింది. నిన్ను పవిత్రులుగా, నిన్ను పరిశుద్ధుడిగా దేవుడు తీర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన సన్నిధిలో మనమందరూ కూడా తండ్రి అయిన దేవునికి పిల్లలై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయనకే మహిమ కలుగును కాక. మన మానవులం గనక అయితే మనలోకేమైనా ఉన్నాయా లేదా? ఎవరికి వారే పరిశోధన చేసుకోవాలి. ఎందుకంటే రోజులు గడుతున్నాయి, నెలలు గడుతున్నాయి, సంవత్సరాలు గడుతున్నాయి.
అయినా దేవుడు మనవలని కాపాడుతున్నాడు. ఆయన మనవలని మన బిడ్డలను కాపాడుతున్నాడు. కారణం ఏంటి తెలిసిన? నీ పిల్లల దేవుడి మాట వినకపోయినా, నీ భర్త దేవుడి మాట వినకపోయినా, నీటిని బట్టి, నీ ప్రార్థన బట్టి దేవుడు రక్షిస్తున్నాడు. అవును కదా? మీ ప్రార్థనలు పెట్టే మీ పిల్లలు రక్షిస్తున్నాడు. మీ ప్రార్థనలు పెట్టే ఎన్నో సాక్ష్యాలు ఉంటున్నావు. ఇదిగో నా భార్య చేసిన ప్రార్థన వల్ల నేను ఈరోజు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళినట్టు వారు సాక్ష్యాలు. ఇదిగో నా తల్లి చేసిన ప్రార్థన వల్ల ఈరోజు నన్ను ఆయన కృపచేత నేను రక్షించబడ్డాను, ఆయన వాక్యాన్ని చెప్పగలుగుతున్నానంటే నా తల్లి చేసిన ప్రార్థన వల్ల. అందుకే దయగల దేవుడు, కృపగల దేవుడు ఆయన మనల్ని ప్రతి దినము, ప్రతిరోజు కూడా తన సేవకుల ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా యేసయ్యకు ఉద్యమంతో తప్పట్లు కొడతాం, గట్టిగా కొడతాం. ముసుగులు గిసుగులు తీసేయండి. ఆ వెనకాల ఉన్న ఆ తల్లిగారి ముసుగు కూడా దేవునికి స్తోత్రాలు. మనం ఇక్కడ కొనకడానికి, మౌనంగా ఉండటానికి రాలేదు. మౌనంగా వచ్చిన సమయంలో మౌనంగా ఉండాలి. దేవుని వాక్యం వినే సమయంలో మనం ఆసక్తితో మనము ఉండాలి. ఎందుకంటే మనం సేవించే దేవుడు చూస్తున్నాడా లేదా? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఆయనే తన దూతను పంపించి కొలతకారతో లెక్కపెట్టి ఎంతమంది ఈ ఆల్రెడీ ప్రార్థనకు వచ్చారో, నా బిడ్డలు ఎంతమంది వచ్చారో వారిని లెక్కపెట్టని దేవుడే తన దూతను పంపించాడు. ఈరోజు ఎంతమంది వచ్చారో అంతమందిని కూడా నా దేవుని దూత రాసుకొని దేవునికి ఆ వర్తమానం పంపుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రానంటి వాళ్ళ సంగతి ఏంటి? రానంటి వాళ్ళ సంగతి ఏంటి? బాధ కదా? బాధ లేదా? ఇదిగో నా బిడ్డలు రాలేదు, నా భార్య రాలేదు, మరి ఏమిటి? అందుకే దేవుడు దయగలవాడు, కృప చూపుతున్నాడు, దయ చూపుతున్నాడు. కుటుంబముగా దేవుడు ఆదిలోనే మనకి ఏర్పరిచాడు. మరి మన బిడ్డలు రాలేదు, అందుకే దేవుడు మనకి 2026లో ఈ సంవత్సరంలో మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. నా బిడ్డల కొరకు అవకాశం ఇచ్చాడు అన్నట్టు వాళ్ళు ఒకసారి చేయిపోయగెత్తండి. ఒకవేళ నా భర్తే రాలేదని అన్నట్టు వారైతే చేయిపోయగెత్తండి. ఇదే సంవత్సరం రాబోడికి నా దేవుడు వాక్యమే ఉన్న దేవుడు ఎవరైతే మీకు అడ్డుగోడలుగా ఆటంకపరుస్తున్నారో వారిని మార్చగలిగిన ప్రభు. దేవునికి స్తోత్రం. గట్టిగా తప్పట్లు కొట్టండి. మన దేవుడు ఆరాధిస్తే ఏమొస్తుంది? పరలోకం నుండి ఏమొస్తుంది? ఏమి దిగి వస్తుంది? అగ్ని దిగి వస్తుంది. ఏలియా ప్రార్థిస్తే 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36 నుంచి 38వ వచనములో ఏలియా ప్రార్థిస్తే ఏమొచ్చింది? యెజబెల్ ఎంతోమంది సేవకులని ప్రాణాలు తీస్తుంది, కానీ నామకర్తంగా ఉన్నారు. కానీ దైవజనుడండి ప్రవక్త ఎలాగున్నాడో? దేవునికి సమీపంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడో? దేవునికి సమీపంగా ఉన్నాడు. ఆయన ప్రార్థిస్తే దేవుడు ఆయన అగ్ని వస్తుంది, ఆయనే దిగి వస్తాడు అన్న నమ్మకము ఎవరికుంది? ఏలియాకుంది. ఒకవేళ దేవుడు రాపోతే ఆ సమయానికి ఏలియా పరిస్థితి ఏమవుతుందో మీకు తెలుసు. యెజబెల్ ఎంతోమంది సేవకులు చంపించింది. మరి అక్కడ దేవుని ఆత్మ రాపోతే మరి దైవజనుడంటే ఏలియాని చంపించదా? అవునా కదా? ఎంతకాలము 2 తలంపుల మధ్యన మీరు ఉంటారని ఇశ్రాయేలుకి అందరికీ కూడా బుద్ధి వచ్చినట్టుగా చెప్పి అక్కడ సవాల్ చేశాడు. అప్పుడు ప్రార్థిస్తే పరమందున్న తండ్రి అగ్ని ఏ సీనా కొండ మీద మోషే ప్రార్థిస్తే దేవుడు వచ్చాడో. దేవును బిడలారా, అలాగే ఏలియా ప్రార్థిస్తే పరలోకమందున్న దేవుడి అగ్ని, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అబద్ధ ప్రవక్తలందరినీ, దొంగలని ఏం చేశాడు? ఇలాంటి వారి చెడు పురుగులు ఉండకూడదు అని ఏం చేశాడు? వారిని అందరినీ కూడా చంపించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు సమస్యలు ఎవరు? మనకు అడ్డుకోళ్ళు. మనల్ని భక్తులు నిరాశపరుస్తూ, కొంగుతీస్తూ, అప్పటి వరకు నువ్వు దేవును ఉద్యమతో, ఆనందంతో, సంతోషంతో గంతులేస్తూ దేవుడిని మహిమపరుస్తూ ఉన్నట్టు నీవు ఒక్కసారి
సన్నగిల్లిపోతున్నావంటే దానికి కారణమే ఏ సమస్యలు నీలో బలహీనత ఉందో ఆ బలహీనతను ఈ 2026లో తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. అది నువ్వు తీసుకుంటే దైవజనుడేంటి ప్రభుతో ప్రార్థిస్తే ఏ ఆత్మ దహించే ఆత్మ భూమి మీదకి వచ్చి దేవుడు ఆయన కార్యము జరిగించుకున్నాడో అదే దేవుడు మనం కలిగి ఉన్నాం, అదే ఆత్మను మనం కలిగి ఉన్నాం. 120 మంది మీద దిగిన పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ దగించింది. వారు 120 మంది కూడా ఒక్కొక్కరు మనసు భేదాలు ఒక్కొక్క రకమైనట్టు ఉండొచ్చు. కానీ ఆ సమయంలో మళ్ళాగా ఒక మేడగదిలో ఒక దేవుని సన్నిధిలో ఒక గదిలో వారు ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి 120 మంది ఉండి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారు అప్పటికి 10 దినాలు కఠినమైనటువంటి ఆవేశపరుచు అన్నాహారాలు మానుకోయి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పరిశుద్ధాత్మని పంపుతానని చెప్పాడో ఆ పరిశుద్ధాత్మ కోసమని ఆ ఆధారకర్తమైనటువంటి దేవుని కొరకు వారు అంగలాస్తున్నారంట. పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఎందుకు ప్రార్థించారు వారు? ఆ పరిశుద్ధాత్మ దేవుడు వీరికి చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభులు వారు, నేను వెళ్ళి ఆధారకర్త అయిన దేవుడిని పరిశుద్ధాత్మని నేను పంపుతేనే కానీ మీకు ఏ ప్రయోజకులు, అందుకే నేను ముందుగా వచ్చాను, ముందుగా వెళుతున్నాను. ఆ దేవుడిని ఆధారకర్త అయిన పరిశుద్ధాత్మ కోసం మీరు ప్రార్థించండి. యేసుక్రీస్తు ప్రభుల వారితో నడుస్తున్నట్టు వారు, యేసుక్రీస్తు ప్రభుల వారితో కలిసి ఉన్నట్టు వారు, యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడినట్టు వారు, యేసుక్రీస్తు ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదని నిజమైన దేవుడు అనే సంగతి ఆయన 12 మంది శిశువులకి తెలుసు కనుక ఆ 12 120 మందితో చెప్పి దేవుడు అన్న మాట నెరవేరుస్తాడు, వస్తాడు అని వారు 10 దినాల్లో వారి మేడగదిలో ఉండి ప్రార్థించిన ప్రార్థన ఊరుకుని పోయిందా? దేవుని ఆత్మ వారి మీదకి అగ్ని నాలికల వల్ల ఏటి గాలి వల్ల వారి మీదకి వచ్చినప్పుడు వారు ఏమైపోయారు? 120 మంది దేవుని ఆత్మతో వారు నింపబడ్డారు. గట్టిగా తప్పట్లు కొడతాం. 120 మంది మీద కూడా దేవుడి ఆత్మ వారి మీదకు వచ్చింది. దేవునికే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడి పేతురులో నుండి ప్రవశించి మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నట్టు విరుగు పొరుగు వారు కూడా ఈ మందు తాగారు, మొత్తి తాగి ఈరేయో మాట్లాడుతున్నారు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారిలో ఉండి మాట్లాడారు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ ఆత్మ మనలోను మన బిడ్డల్లోనూ దహించాలి. గట్టిగా తప్పట్లు కొట్టాలా. ఈ 2026లో మన ద్వారాగా రక్షించబడినట్టు మీ ద్వారాగా రక్షించబడినట్టు వారు మీకు అప్పగించింది నా ప్రభుకు తెలుసు. మీకు అప్పగించిన బాధ్యతను మీరు చెయ్యాలి, మీరు నెరవేర్చాలి. అప్పుడే పరమందున్న తండ్రి పిలుపు నీకే వస్తుంది. వచ్చినప్పుడు నీ పేరు జీవగంధంలో ఆయన రాసి ఉంచుతాడు. ఇక్కడ నీకు భూమి మీద మంచి పేరు ఘనత అన్నీ కూడా ఆయన మహిమైశ్రములు నీకు ఇచ్చి ఆయన పిలుపు వచ్చే వరకు కూడా నీవు వెళ్ళిపోయినట్టనే కానీ నీ పేరు ఇక్కడ ఎవరు తీయలేరు. ఇదిగో తల్లిగారు ఆల్రెడీ ప్రార్థనలో ప్రతిరోజు కూడా వచ్చి ప్రార్థించింది, ఎంతగానో కన్నీటి విరిసేది. ఆ తల్లి మన మధ్య లేదని నీ వెళ్ళిపోయేటప్పుడు ఆ తల్లి కోసం చెప్తారా చెప్పరా? హల్లెలూయా. మన మధ్యని ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు మనతో ఉండింటి తల్లి మరి షలేమి గారు అమ్మగారు మరి సేవకురాలు ఎన్నో ఆల్రెడీ ప్రార్థనలో ఆరాధన చేసేది, దేవుడిని మహిమపరిచేది. మరి ఆ తల్లి ఈరోజు మన మధ్యని లేపున పరలోకమందున్న తండ్రి దగ్గరికి ఉన్న ఆమె పాడిన పాటలు, ఆమె చేసిన పరిచయము ఎక్కడికి వెళ్ళిపోద్ది? అవి మనం చెప్పుకుంటాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ తల్లిగారి మీకోసమని రాత్రులు పగులు కూడా అయ్యో నా సంఘవస్తులు నా బిడ్డలు ప్రభువా నువ్వు అప్పగించినట్టు వారు వారి కుటుంబములతో వారు సంతోషంగా ఉండాలని ఆ తల్లిగారి మీ కొరకు ఎంత ప్రార్థన చేసి ఉంటుందో, ఎంత రోజిస్తూ ఉంటుందో నేను చూసేవాడును. ఆమె ఎప్పుడు కూడా మౌనంగానే ఉండేది. ఆ మౌనంగానే ఉండి ఉప్పాడ దోసయ్య గారు మూలుగుల ప్రార్థన, భజాలు ఆడిస్తున్న ప్రార్థన, మూలుగుల ప్రార్థన, ఆ ఆయుధమైన ప్రార్థన నేను తెలుసుకున్నాను.
మహానుభావులు మూలికలతో చేసే ప్రార్థన పద్యాలు ఒకటే ఆడతాయి. ఈమె కూడా ఆ ప్రార్థనలో అయ్యగారు ప్రగలాలపేటలో మోసయ్య గారు ఆమె మీద ఉన్న అభిషేకము దాసుల మీద తల్లిగారి మీద ఉన్నది అని నేను తెలుసుకున్నాను. గట్టిగా తప్పట్లు కొడదాం. ఎందుకంటే పెద్దోళ్ళు వాళ్ళు అనుమములు వారి చేసిన ప్రార్థనలు వారి మీద ఉన్నంటి అభిషేకము తన బిడ్డల మీద, తన సేవకుల మీద, కుటుంబం అందరిపైన ఉంటుంది. నీ మీద ఉన్న అభిషేకం నీ పిల్లలపైన ఉంటుంది. దేవునికే మహిమ కలుగును కాక. మీరు నా వైపు సూటిగా చూడండి, మీరు మొఖాలు కిందకెట్టుకోకండి. దేవునికి స్తోత్రాలు. మీ కన్నీటి రోదన ప్రార్థన అది ఊరుకుని పోదు. ఏలియా ప్రార్థించినప్పుడు ఎలాగా దేవుడు ఎంత ఇశ్రాయేలు పరిశుద్ధమైన దేవుడు, ఎంత అగ్ని దహించే దేవుడో కళ్ళతో ప్రజలు చూశారు. అలాగా మీ ప్రార్థన నేను చేస్తున్నాను, నాకు జవాబు రావట్లేదు అని మీరు అనొద్దు. ఎందుకంటే మీ హృదయములో నా ప్రభు ఉన్నాడు. మీ రోదన నా ప్రభుకు తెలుసు. మీ కన్నీటిన నా యేసయ్యకి తెలుసు. సేవకులు చెప్పారు, ఆ బెదరు చక్కగా మాటలు చెప్పాడు. ఆ మాటల్లో ప్రతి మాటల్లో కూడా అర్థంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆత్మీయ కోణంలో ఆత్మీయులుగా దేవుడు ఆయన బిడ్డలుగా మనం ఎంతోమంది చెప్పిన దాసులు చేసిన ప్రార్థనల వాక్యాన్ని మనం విన్నాం. అందుకే ఈరోజు మనము ఈ సంపూర్ణ రాత్రి మనము ఉన్నాము. దేవుని బిడ్డలారా, మనము దైవ సేవకుల కొరకు మనము ఎంతైనా ప్రార్థన చేయవలసిన సమయము దేవుడు మనకిచ్చాడు. 1 గంట నీ సంఘము కొరకు, నీ సేవకుడు కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? నువ్వు బాగుండాలంటే, నువ్వు సంతోషంగా ఉండాలంటే, నువ్వు ఆనందంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ సేవకుడు కొరకు ప్రార్థించాలి. నీ సేవకుడు మంచి చెడ్డలు తెలుసుకోవాలి. మీ మధ్యనే మీతో ఉండంటి ఆత్మీయ తల్లిగారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. కానీ మీ హృదయంలో ఆమెని ప్రతి దినము ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుడైన తల్లిని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తల్లిగారు పడే ప్రయాసన, ఆ కన్నీటిన రోదన అది మీకు తెలియపోవచ్చు, నా దేవునికి తెలుసు. అందుకు బట్టి మీ హృదయములో మీరు ఎత్తుకత్తమైన చేసిన ప్రార్థనలో ఆమె నిమిత్తం మీరు ప్రార్థించాలి. బిడ్డల కొరకు ప్రార్థించాలి. ఇక్క దేవుడు దైవజనుడైనటి ఏలియా మీద ఉన్నట్టు ఎలీషా మీదకి వచ్చినట్టు 2 పాళ్ళు అభిషేకము దైవ సేవకుడి మీద మీ మీద ఉండును కాక. నా దేవుని ఆత్మ 120 మందిన పరిశుద్ధాత్మ దహించే ఆత్మ మిమ్మల్ని దహించి ఆయన ఆత్మతో మిమ్మల్ని నింపుకును కాక. మీ కుటుంబాలు ఇదే రోజు రాబోడికి ఈ సంఘము అట్టకుండా ఇక్క దేవుడే పరిచారమునికి సంఘానికి ఆత్మలు నా దేవుడిచ్చును కాక. ఈ మాటలు ఆయన ఇనుకట్లో దీవించి ఆశీర్వదించిన కాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, పవిత్రుడా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ. దేవా, ఈ దీనుడిని మరుగుపరిచి మీరు మాట్లాడినందుకు మహిమ, ఘనత, ప్రభావములో మీరే పొందమని యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన అయ్యగారికి నా నిండు వందనాలు. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుకున్నాం. చాలా అద్భుతమైన మాటలు మనం విన్నాం. చాలా సంతోషము. పిల్లరా, ఈ మాటలన్నీ కూడా మొక్కకి నీళ్ళు ఎంత అవసరమో ఈ నూతన సంవత్సరంలో మనం ఫలించడానికి, దీవించబడటానికి ఈ వాక్యాలన్నీ కూడా మనకి అంత అవసరం. దేవుడికి స్తోత్రం. మరి దేవుని దాసులకి ప్రత్యేకమైన వందనాలు. సమయం అయిపోయింది కనుక ఈ సమయంలో నేను 15 నిమిషాలను వాకింగ్ చెప్పాను. అందరూ కూడా అరగంట చెప్పారు. అక్కడ సెల్ ఫోన్ నిండిపోతుంది మెసేజ్లు. అయితే ఈ సమయంలో
ఎలీషా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. వచ్చే వారం వారు వాక్యం చెప్తారు. జోసఫ్ గారు కూడా వచ్చే వారం వాక్యం చెప్తారు. వారిద్దరూ ప్రార్థన చేసిన తర్వాత లాజరస్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం లాస్ట్లో అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. అలాగే ప్రార్థనలో ఉన్న సమయంలో ఎలీషా పాస్టర్ గారు వచ్చి ప్రార్థనలో మనం నడిపిస్తారు. చిన్న చిన్న ప్రార్థనలు వారు చేస్తారు. లాస్ట్లో అందరి క్షేమము కొరకు మనం అందరం ఒకరిచే ఒకరు పట్టుకొని మరి అందరము రౌండ్గా నిలబడి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మరి చక్కటి అల్పాహారాలు సిద్ధపరచారు లాజరస్ గారి నెల. మరి వచ్చే నెల ఎవరు అన్నది ముందుగా తెలియపరచండి. ఎందుకంటే నువ్వు చేస్తావా? లోపం చేస్తుంది. మన ఈ నూతన సంవత్సరంలో ఏ ప్రార్థన కూడా కుంటుపాటకూడదు. దేవునికి స్తోత్రం. అన్ని ప్రార్థనలు, సువార్త కార్యక్రమాలు, మరి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, సభలు, ఆల్రెడీ ప్రేయర్లు, ఉపవాస ప్రార్థనలు, తెల్లవారుజామున ప్రార్థనలు అవన్నీ జయప్రదముగా జరగాలి. మన పిల్లలు, మన కుటుంబాలు, యెహోషువ కుటుంబాలు దేవుడి మందిరంలో ఉండి దేవుడు నిలిచి ఉండునుగాక. అటు కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా నీ కొందనాలు, ఘనమైన వాడా నీ పాదాలు పెట్టు కడిగిచ్చున్నాను ప్రభువా. తండ్రి, ఈ నూతన సంవత్సరములో నా యేసయ్య ప్రభువా, నీ పవిత్రమైన స్థలములో మమ్మల్ని నిలబెట్టి వెంటది క్రియలో నీ కృప, నీ దయ. మాకంటే ధనవంతులు, మాకంటే గొప్పవారు మట్టిలో కలిసిపోయారు ప్రభువా. ఏ అర్హత లేనింటి వారిని మా ప్రభువా నువ్వు బ్రతికించి అయ్యా నీ సేవలో ఇక మధురంగా వాడుకుంటున్నావు తండ్రి. నీ పులిపీటి మీద బాబు నీ బిడ్డని ఎంతగానో వాడుకున్నావు. నీ కుమార్తెతో ఎంతగానో తేటగా సూటిగా అయ్యా నువ్వు మాట్లాడేవి తండ్రి. ఏ వాగ్దానం కావాలి ప్రభువా నీ బిడ్డలకి అయ్యా నీ మాట అయ్యా శ్రేష్టమైనది తండ్రి. ఇదే ప్రభు నీ పులిపుటి మీద ప్రభువా నీ కుమారుడిని ఎంతగానో వాడుకున్నావు తండ్రి. ప్రతి మాట ప్రభువా నీ మాట ప్రభువు, ప్రతి మాట తండ్రి నీ శ్రేష్టమైన మధురమైన మాట ప్రభువా. ఇదే పులిపీటి మీద ప్రభువా నీ దైవజ్యాన్ని వాడుకున్నావు తండ్రి. ముగ్గురు నోటంట ప్రభువా నీ బంగారు ముత్యాల మాటలు అయ్యా పలికించావు తండ్రి. ప్రభువా నా తండ్రి, ఈ ప్రార్థనలో ప్రభువా ప్రతి బిడ్డని నువ్వు ఆశీర్వదించండి, దీవించండి. ఈ స్థలానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్యా నీకు వందన్నారు. నీ దైవజ్ఞుని ప్రభువా ఇక్క తండ్రి ఆరోగ్యంతో నింపండి అయ్యా. తన పరిచర్యని అయ్యా నువ్వు దీవించు, ఆశీర్వదించు బాబు. తన బిడ్డల లెక్క ఆశీర్వదించు, దీవించు. జేజిఎం మినిస్ట్రీ ఎంత ప్రభువా అయ్యా వేల గ్రామాలలో నా తండ్రిని విస్తరిస్తావని నన్ను నమ్ముచున్నాను ప్రభువా. నీ దయా అక్షం ప్రభువా, నీ దయా కిరీటం ప్రభువా తండ్రి ఈ జేజిఎం మినిస్ట్రీ మీద అయ్యా 2026లో నువ్వు చూపుతున్నావని నమ్ముచున్నాను తండ్రి. యేసు నీ కొందన్నారు ఇలకి లేనింటి వాడిని ఎన్నుకున్నావు తండ్రి. అయ్యా ఈ ప్రార్థన ప్రతిఫలం ఇస్తున్నావని నా తండ్రి నమ్ముతున్నాను. నువ్వే కార్యాలు, ఘనమైన కార్యాలు చేస్తావని నమ్ముతున్నాం ప్రభా. ఈ ప్రార్థనకి ప్రతిఫలం దయక్షమని బంగారి పాదాలు కోరుకు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి మనతో మాట్లాడే దేవుడు చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. సమయంలో జోసఫ్ గారు ముందుకు వచ్చి వారు ప్రార్థన చేస్తారు. త్వరగా వారు ప్రార్థన చేస్తారు. మనం లాస్ట్లో ప్రార్థన చేద్దాం. లాస్ట్లో లక్ష్మి గారు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో ఇగో మరొకసారి మీ పాద సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించుకుని గణపరుచుకునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఇంతవరకు మీ దాసులు దాసురాల ద్వారా నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇగో మీ నామానికి మహిమకరంగా ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. జేజిఎం మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలోనూ మీరుండిన ఈ యొక్క 2026 సంవత్సరంలో ఘనమైన కార్యాలు జరిగించమని అడుగుచున్నాం తండ్రి. ఇంకో నాయన దినాలు చాలా భయంకరమైన దినాల్లో ఉంటున్నాం ప్రభా.
ఇగో మీ వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథంలో చెప్తున్న మాట, నాయన దేవోక్తి లేక జనులు నాయన కట్టడలేక తిరుగుచున్నారని మీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ఇగో ఈ దినాల్లో నాయన జనులు నాయన కట్టడి లేకుండా తిరుగుతూ ఉన్నారు ప్రభు. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వ్యర్థమైన స్థలాల్లో వారి జీవితాన్ని గడుపుచున్నారు ప్రభు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. ఎవరో నశించిపోవడం మీకు ఇష్టం కాదయ్యా. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చిన దేవుడు గనుక ఇగో ప్రతి ఒక్క బిడ్డని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. సంఘ బిడ్డలని, సంఘ కుటుంబాలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ అవసరతలతో ఉన్నారో వారి అవసరతలు తీర్చండి. ఇగో దీనదాసులునైనా మరి డేవిడ్ పాల్ గారిని, వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇగో నాయన ఈ యొక్క మరి నాయన మరి మాసంలో కావచ్చు నాయన 2025 చివరి నాయన దినాల్లో ప్రభా మరి మీ పాద సన్నిధి తెచ్చుకున్న మరి పాస్టమ్ గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. అవును, ఎంతగానో తీరని లోటు అయినప్పటికీ నాయన ప్రభా మీ పరిచర్లో ఎక్కడ ఎన్నించుకుండా ప్రభా ముందుకు సాగుతున్న నా దాసుల్ని నాయన మరి వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. బలపరచండి, స్థిరపరచండి నాయన, సంఘాన్ని అభివృద్ధిపరచండి. ఇగో నాయన అనేక ఆత్మలు తోడుకురండి నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో సంఘాన్ని కాయువారు నా తండ్రి ప్రభా. ఇగో నాయన కునుకక నిద్రపోక మెలకుగా ఉండి మందను ఎలా కారుస్తారో ప్రభా. ఇగో కాపురు ఎలాగా నాయన మరి తన మందను కాస్తాడో ఆ రీతిగా తండ్రి సేవకులు తండ్రి సంఘాన్ని నేను అంటుబట్టి ఉండేలాగా నాయన, సంఘానికి నాయన ప్రభా ఓ సంఘ బిడ్డలనైనా అనేకుల్ని నేను ప్రభా నడిపించేవారుగా మీరు దీవించమని అడుగుతున్నాను. మీ కార్యాలు కంటికి కనబడవు, చెవికి కనబడవు, హృదయానికి గోచరం కావు నాయన ప్రభా. అద్భుతాలు జరిగించే దేవుడు ప్రభా, అద్భుతాలు చేయండి నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2026 సంవత్సరంలో ప్రభా అందరూ నాయన అంతటా మారు మనసు పొందాలని ఈ గ్రామం అంతటిని మీ చేతులకు అప్పచెప్తూ మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. ఇకపై జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా మీరే దీవెనకరగా దయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలకు జయమిచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరు. లాజరస్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. త్వరగా అలాగే మోజెస్ పాలకు పాట పాడతాడు. ఆ పాట పాడే లోపు మనం అందరము కూడా నాయనగా నిలబడదాం ప్రార్థన చేయడానికి. ఒక పాట సిద్ధపడి నాయన మోసే పాస్టర్ గారు. దేవానికి స్తోత్రం, దేవా స్తోత్రం. దేవాని స్తోత్రము 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 స్తోత్రము. పరిశుద్ధుడానికి స్తోత్రము, పరమందు ఆసీనుడానికి స్తోత్రము నాయన. దేవా నా తండ్రి, దినము ఉదయ కాలములో ప్రభా నా తండ్రి అయ్యా, నువ్వు మాతో మాట్లాడేవు తండ్రి, నీకు వందనాలయ్యా. మమ్మల్ని బలపరిచేవు తండ్రి, నీకు వందనాలయ్యా. ఇదిగో ఈ సాయంకాలం టైంలో నా తండ్రి 7 గంటల సమయం నుండి ప్రభా లేటు వీక్షణ వరకు నాయన పాటల యందు ఆరాధన యందు ప్రభా ఇదిగో నీ దాసురాలు నిలబెట్టుకొని ప్రభా నా తండ్రి అవ్వ ఆదాముని గురించి ప్రభా నా తండ్రి నీ దాసురాల్లో ఉండి నువ్వు మాతో మాట్లాడేవు నాయన తండ్రి, నీకు వందనాలు నాయన. ఇదిగో అబ్రాహాముని గురించి నాయన నా తండ్రి, ఇదిగో నీ దాసుల్లో ఉండి మాతో మాట్లాడేవు తండ్రి. గొప్ప దేవుడా, నీకు వందనాలు నాయన. దేవా నీ దాసులను నిలబెట్టుకొని ప్రభువా అద్భుత రీతిగానైనా మా అందరితో మాట్లాడేవు తండ్రి. గొప్ప దేవుడా, నీకు వందనాలు నాయన. ఆ చెప్పబడే వాక్కు ప్రభువా మా అందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింపచేయండి. ఆ వాక్యానుసారంగా బ్రతికే బ్రతుకును మాకు దయచేయండి ప్రభువా. అనుదినము అనుక్షణము ప్రభువా. దేవా నా తండ్రి అయా నాయన, నీ వాక్కు మా హృదయంలో నవరేసుకున్నట్లుగా ప్రభువా సాయం చేసి దీవించి ఆశీర్వదించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు అధికారంగా నామమును అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. దేవుడికి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచు. సమయంలో అందరూ లేచి నిలబడదాం, పురుషులందరూ ఇలా కూర్చోండి, స్త్రీలు ఇలాగా కుర్చీల మధ్యలో పెట్టండి. ఈ సమయంలో మోజెస్ పాల్ గారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుస్తారు. లాస్ట్లో లక్ష్మి గారికి ప్రార్థన, ఎవరైతే తులసమ్మ గారు చిన్న ప్రార్థనలు ముందుకు వచ్చేస్తారో అలా వచ్చాడు పాస్టర్ గారు. దేవా నీకు స్తోత్రం దేవా. జాన్ పాల్ గారు లాస్ట్లో చేస్తారు.
మార్గం సత్యం జీవం నీవే యేసు దైవం, నీవే కాకైనను వేరే దైవం లేనే లేదయ్యా. ప్రాణాన్ని వెలబోసి రక్తాన్ని చిందించి పరిహారం చెల్లించి పాపముల్లో విరిచావేసయ్యా. మార్గం సత్యం జీవం నీవే యేసు దైవం, నీవే కాకైనను వేరే దైవం లేనే లేదయ్యా. ప్రాణాన్ని వెలబోసి రక్తాన్ని చిందించి పరిహారం చెల్లించి పాపములను విరిచావేసయ్యా. ఎవరవునన్నా కాదన్నా నీవే దేవుడవు, మరణాన్నే మాటు పెట్టిన మహాదేవుడవు. ఎవరవునన్నా కాదన్నా నీవే దేవుడవు, మరణాన్నే మాటు పెట్టిన మహాదేవుడవు. యేసు రక్తమే జయం జయం, సిలువ రక్తమే జయం జయం, యేసు నామమే జయం జయం, సాతాను క్రియలకు లయం లయం. యేసు రక్తమే జయం జయం, సిలువ రక్తమే జయం జయం, యేసు నామమే జయం జయం, సాతాను క్రియలకు లయం లయం. మార్గం సత్యం జీవం నీవే యేసు దైవం, నీవే కాకైనను వేరే దైవం లేనే లేదయ్యా. మరణించుటకే జన్మించావు, చావు చంపి జీవము పంచావు. మరణించుటకే జన్మించావు, చావును చంపి జీవము పంచావు. సత్యము బోధించి మార్గము చూపావు, చీకటి తొలగించి వెలుగును నింపావు. సత్యము బోధించి మార్గము చూపావు, చీకటి తొలగించి వెలుగుతో నింపావు. నీ వంటి వారు ఎవరున్నారు, పాపికై ప్రాణం పెట్టిన వారు. నీ వంటి వారు ఎవరున్నారు, పాపికై ప్రాణం పెట్టిన వారు. ఎవరవునన్నా కాదన్నా వే దేవుడవు, అనే మాట పెట్టిన మహాదేవుడవు. ఎవరవునన్నా కాదన్నా నీవే దేవుడవు, మరణాన్నే మాట పెట్టిన మహాదేవుడవు. యేసు రక్తమే జయం జయం, సిలువ రక్తమే జయం జయం, యేసు రక్తమే జయం జయం, సాతాను క్రియలకు జయం జయం. యేసు రక్తమే జయం జయం, సిలువ రక్తమే జయం జయం, యేసు నామమే జయం జయం, సాతాను క్రియలకు లయం లయం. మార్గం సత్యం జీవం నీవే యేసు దైవం, వేగాకైనను వేరే దైవం లేనే లేదయ్యా. ప్రాణాన్ని వెలబోసి రక్తాన్ని చిందించి పరిహారం చెల్లించి పాపములను విడిచావేసయ్యా. సృష్టికర్తను ఆరాధించగా సృష్టినే ఇలా ఆరాధించాను. సృష్టికర్తను ఆరాధించక సృష్టినే ఇలా ఆరాధించాను. తెలిసి తెలియక మతములు వెతికాను, వ్రతములు చేసి వ్రతలలో ఉన్నాను. తెలిసి తెలియక మతములు వెతికాను, వ్రతములు చేసి వ్రతలలో ఉన్నాను. సిలువలో నీ వద నా దయా కదా
లయమైనాకై కయమైనావు శిలవలో నైవదా నాదైనా కదా లయమైనాకై కయమైరాం ఎవరవునన్నా కాదన్నా నీవే దేవుడవు మరణాన్నే మాటు పెట్టిన మహాదేవుడవు ఎవరవునన్నా కాదన్నా నీవే దేవుడవు మరణాన్నే మాటు పెట్టిన మహాదేవుడవు యేసు రక్తమే జయం జయం సిలువ రక్తమే జయం జయం యేసు నామమే జయం జయం సాతాను క్రియలకు లయం లయం యేసు రక్తమే జయం జయం సిలువ రక్తమే జయం జయం యేసు నామమే జయం జయం సాతాను క్రియలకు లయం లయం మార్గం సత్యం జీవం నీవే యేసు దైవం నీవేగా కైలలో వేరే దైవం లేనే లేదయ్యా ప్రాణాన్ని వెలబోసి రక్తాన్ని చిందించి హారం చెల్లించి పాపముల్లో విడిచావేసయ్యా హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుంది సమయంలో అందరం కలిసి ప్రార్థించేద్దాం. రెండు చేతులు ఆకాశం వైపు చాపి మన దేశాల కొరకు, రాష్ట్రాల కొరకు, గ్రామాల కొరకు, సకల దేశాల కొరకు, సకల కోట్ల ప్రజల కొరకు అందరము ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ఏకస్వరముతో ఏక కంఠధ్వనితో దేవాతు దేవుడికి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మూసుకుందాం. మొదటగా మరి భూమి మీద సంఘాల కొరకు, సావుకుల కొరకు, స్వార్థకుల కొరకు, విశ్వాసుల కొరకు, అందరి క్షేమము కొరకు నూతన సంవత్సరములో నూతన ఆశీర్వాదాలు, నూతన జీవము, నూతన శక్తి, నూతన బలము దేవుడు కృపలు నిలిచిండు బహుగా ఒక్కొక్కరు బలమైన పాత్రలుగా, సాధనాలుగా ప్రభు వాడుకోవాలని అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభాని సావుకులు వాడుకోండి, స్వార్థకులు వాడుకోండి, విశ్వాసులు వాడుకోండి, సంఘాలు దీవించండి. ఈ భూమి మీద ఉన్న సంఘాలన్నీ కూడా ప్రభాని రక్తములో కడగబడిన సంఘములు నాయన మీ ఆత్మ చేత నింపండి, నూతన ఆత్మల చేత నింపండి, నీ మహిమ చేత నింపండి. చేద్దాం ప్రతి ఒక్కరు నోరు తెరిచి, పిల్లలు కూడా లాస్ట్లో ఉన్నవారు అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభా నాయన నీ మహిమతో నింపండి అయ్యా, మీ శక్తితో నింపండి, నీ ప్రభాభముతో నింపండి దేవా. సావుకులందరినీ మీరు వాడుకోండి అయ్యా, సావుకులు వాడుకోండి. సంఘాలు కట్టబడాలి, సువార్త లేని గ్రామాలు, సేవ లేని గ్రామాలు ప్రభా ఎన్నో వేల లక్షల ప్రాంతాలు ఉన్నాయి అయ్యా. మంచి సేవకులు లేపండి, గాయకులు లేపండి, ప్రార్థన భీరులు లేపండి నాయన. దేశమంతటా ప్రభ నాయన ప్రజలందరూ కూడా ప్రభ మీ రక్తములో కడగబడాలయ్యా. నీ యందు భయభక్తులు కలిగిన జీవితాలను ప్రసాదించండి ప్రభాని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభా ప్రతి సంఘమును, ప్రతి సేవకుడును, ప్రతి స్వార్థకుడును, ప్రతి విశ్వాసి కుటుంబాలను ప్రభా నూతన సంవత్సరములో నూతన ఆశీర్వాదాల చేత నింపండి, నూతన దీవుల చేత నింపండి నాయన. ప్రభా బహుగా ఫలించడానికి సహాయం ఇచ్చండి దేవా. నీ యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు బహుగా ఫలించునని మీ లేఖనము సెలవిస్తుందయ్యా. ప్రతి బిడ్డ ప్రభా నీలో నిలుచుండే కృప దయచేయండి దేవ నాయన, సహాయం ఇచ్చండి దేవ. ప్రభు మన ప్రార్థన ఆలకించి జై జీవితం ఇచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాగే సకల ప్రభుత్వాల కొరకు, సకల దేశాల కొరకు ఎక్కడ చూసిన అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్లు, అకాల మరణాలు, ప్రాణరక్షణ కొరకు, ఆత్మరక్షణ కొరకు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు దేవా అందరిని బలపరచు చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రభా ఇదిగో నాయన అయ్యా ఈ దేశాలు ఎక్కడ చూసిన అగ్ని ప్రమాదాలు అయ్యా, నీటి ప్రమాదాలు
ప్రమాదాలు, సునామీలు, భూకంపాలు, తెగుళ్ళు, రకరకాల తెగుళ్ళు ప్రభు నాయన అందరికీ విడుదల ఇవ్వండి దేవా. నాయనా స్వస్థతను దయచేయండి, మారుమనసు ఇవ్వండి, రక్షణ ఇవ్వండి ప్రభా. నాయన ఎన్నో కుటుంబాలు నాయన యాక్సిడెంట్లో కనుమరుగైపోతున్నాయి ప్రభా. మీ భద్రత అనుగ్రహించండి నాయన. అయా మీ ప్రసన్నతను అనుగ్రహించండి దేవా. సహాయం చేయండి దేవా. అయా కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి దేవా. అయా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటు దేవా. నేను ఆత్మరక్షణ, ప్రాణరక్షణ దయచేయండి దేవా. అయా సహాయం చేయండి, సహాయం చేయండి దేవా. అయా కృప చూపండి దేవా. త్రాగుబోతులు, తిరుగుబోతులు, నరహంతకులు, జోజగాళ్ళు, వ్యభిచారకులు ప్రభ అందరికీ మార్పు ఉండు దేవా, మారు మనసు ఉండు దేవా. ఎక్కడ చూసిన ప్రభా మీ వాక్యము ద్వారా నీ దాసులను, నీ దాసురాలు మరుగుపరిచి అందరితో మీరు మాట్లాడారు ప్రభా. నిజమే ప్రభా. ఎక్కడ చూసిన ప్రభా సీకిడి క్రియలు నాయన, అంధకారమైన క్రియలు, మాట వినలేని ప్రజలు ప్రభా నాయన అందరినీ మాట వినటానికి సహాయం చేయండి నాయన. అయా మంచి ఆలోచనలు, మంచి తలాంపులు, మంచి జ్ఞాన హృదయము, జ్ఞానశక్తి, జ్ఞాన బలమును మీరు దయచేయండి దేవా. అయా మీరు కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి దేవా. నాయన బలపరచండి దేవా. అందరము ప్రార్థన ఆలకించి జయ జీవితం ఇచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హాస్పిటల్ రోగులు, పోలీస్ స్టేషన్ బిడ్డలు, కోర్టు సమస్యలతో ఉన్నవారు, అప్పుల సమస్యలతో ఉన్నవారు ఒకసారి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం ప్రభా. కోర్టు సమస్యలు చేత ఉన్నవారు, హాస్పిటల్ ప్రభా, ప్రతి హాస్పిటల్లో ఉన్న పేషెంట్ని జ్ఞాపకం చేసుకునే దేవా. నాయన పోలీస్ స్టేషన్ బిడ్డలు, జైల్లో ఉన్న బిడ్డలు, నాయన 4 గోడల మధ్యలో బందీగా ఉన్న బిడ్డలు ప్రభా అందరికీ మారు మనసు, స్వస్థత నాయన అనుగ్రహించండి దేవా, అనుగ్రహించండి దేవా. చేద్దాం, ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా. నాయన సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. బలపరచండి, 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 బలపరచండి. అయా ధైర్యపరచండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ మహిమైశ్వర్యములో ప్రతి అవసరతను మీరు తీర్చండి దేవా. నాయన ఎక్కడ చూసిన బంధకాల చేత మనుషుడు బంధింపబడి ఉన్నాడు నాయన. అయా వాళ్ళందరికీ మారు మనసు ఉండదేవా. కోర్టు సమస్యల చేత, పోలీస్ స్టేషన్లు నాయన, హాస్పిటల్ రోగులు, మానసిక బాధలతో ఉన్నవారు, మానసిక ఒత్తిడిలతో ఉన్నవారు అందరికీ విడుదల, 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 విడుదల. యేసు నామములు విడుదల కలుగునుగాక, యేసు నామములో రక్షించబడునుగాక, యేసు నామములో వారికి ఆశ్రయము దొరుకునుగాక, యేసు వైపు వారు తిరుగునుగాక, యేసు రక్తములో కడగబడునుగాక. దేవుడు సిద్ధపరచిన ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకునుగాక. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. అలాగూని ప్రియులారా, ఈ సమయంలో కాలేజీలకు వెళ్తున్న బిడ్డలు, స్కూల్లో ఉన్న బిడ్డలు, హాస్టల్లో ఉన్న బిడ్డలు, అనాథాశ్రములు, వృద్ధులాశ్రములు, వాటిని నడిపించే నాయకులు, బిడ్డలు, యవనస్తులు అందరి కొరకు ఒకసారి ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి ప్రభానైనా సండే స్కూల్ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభానైనా. వారి భవిష్యత్తులో అతి ఉన్నతమైన భవిష్యత్తుల వరకు దయచేయండి దేవా. చేద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అతి ఉన్నతమైన భవిష్యత్తు వరకు దయచేయండి ప్రభానైనా. అయా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. అయా బలపరచండి దేవా, ధైర్యపరచండి దేవా. ఎక్కడ చూసిన ప్రభ నేను అంగలార్పు ధ్వని వినబడుతుందయ్యా. ఆశ్రయములు, నేను వృద్ధుల ఆశ్రయములు, వికలాంగుల అనాథాశ్రయములు నాయన ఇదిగో ప్రభా జ్ఞాపకం చేసుకో దేవా. నాయన హాస్టల్లో ఉన్న బిడ్డలు, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలు ప్రభా, రకరకాల పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నారు ప్రభా. మంచి ఆలోచనలు, మంచి జ్ఞానశక్తి, జ్ఞానబలమును వారికి అనుగ్రహించండి దేవా. నాయన అయా నేను ఉన్నతమైన భవిష్యత్తు బిడ్డలుగా దయచేయండి దేవా. అయా నైనా ఇదిగో ప్రభు నైనా ఆశ్రయములు నడిపిస్తున్న వారి హస్తాలు బలపరచండి దేవా. వారికి ఓర్పు, సహనమునైనా అయా నైనా వారికి కావలసిన అవసరతలన్నీ మీరు వారికి అనుగ్రహించండి మా ప్రభు నైనా. ఇగో ఈ రాత్రి నీ పాదములు పట్టుకుని మేము ప్రార్థన చేస్తున్నాము. ఈ రాత్రి అంతా నీ పాదములు పట్టుకుని మేము మొరపెడుతున్నాం ప్రభా. అయా ప్రజల పక్షముగా, నాయకుల పక్షముగా, ప్రభుత్వాల పక్షముగా, ఈ భూమి అంతటా ఉన్న ప్రజల పక్షముగా నీ పాదములు పట్టుకుని ప్రభా మీకు మొరపెడుతున్నాం ప్రభా. దాసుడు కొనుల యజమానుడి వైపు చూసినట్లుగా, దాసి నేత్రాలు యజమానురాలు వైపు చూసినట్లుగా, ప్రజల రక్షణ కొరకు, ప్రజల సహాయము కొరకు ఈ రాత్రి నీ పిల్లలైన మేము నీ వైపు మీరు చూస్తున్నాం నాయనా. సహాయము చేయండి, సహాయం చేయండి. అబ్రహాము ప్రార్థన ఆలకించి లోతును రక్షించిన దేవుడు, అబ్రహాము ప్రార్థన ఆలకించి కుటుంబాన్ని తన సంతతిని ఆశీర్వదించిన దేవుడు.
అబ్రహాము మరి ఆలకించి భూమి అంతటా ప్రజలను దీవించిన దేవుడు అయ్యా. ఇదిగో రాత్రి నీ పాదములు పట్టుకుని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ప్రభు విమానాల మీద ప్రయాణం చేస్తున్నవారు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నవారు, వాహనాల మీద ప్రయాణం చేస్తున్నవారు, ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూను మీ దోతులు కావలి ఉంచి వారిని రక్షిస్తానన్నావు ప్రభా. అందరికి రక్షణ అనుగ్రహించండి, శాంతి అనుగ్రహించండి, సమాధానం తెచ్చండి, నెమ్మదిని ప్రసాదించండి దేవా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మన ప్రార్థన ఆలకించిన దేవుడికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా. అలాగే లాస్ట్గా ఒక ప్రార్థన చేద్దాం, మనం ముగించుకుందాం పిల్లరా. ఈ సమయంలో ఎక్కడ చూసినా మరి చూస్తున్న కుటుంబ వ్యవస్థలు, రకరకాల గొడవలు, అన్నదమ్ములు, భార్యాభర్తలు, కుటుంబం, నెమ్మది లేని కుటుంబాలు, శాంతి లేని కుటుంబాలు, రకరకాల పరిస్థితులు కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి. మనశ్శాంతిని కోల్పోతున్నారు, సమాధానం కోల్పోతున్నారు, దేవుడితో సమాధానం కోల్పోతున్నారు. భార్యాభర్తల కుటుంబాల కొరకు భార్యాభర్తలు కలిసి ఉండాలని, అయ్యో అలాగనే వివాహాలు పరిశుద్ధ వివాహాలు జరగాలని, అలాగనే గర్భఫలాలు దేవుడు ఇవ్వాలని, అలాగనే మరి గర్భిణీ స్త్రీలకి చక్కటి కానుపును దేవుడు ఇవ్వాలని, మరి దేవుడు ఆ కుటుంబానికి ఏ అవసరమైందో, ఏ పరిశుద్ధత అవసరమైందో అందరినీ దేవుడు బహుగా ఆశీర్వదించాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలని 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రతి కుటుంబాన్ని దీవించు నాయన, దీవించు నాయన, దీవించు నాయన. చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం దీవించు ప్రార్థన చేద్దాం. ప్రభా నీకు వందనాలు దేవా. ఇదిగో ప్రభా కుటుంబ వ్యవస్థను దీవించిన ఆయన, భార్యాభర్త సమాధానం తెచ్చండి ఆయన. అయా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని పిల్లల తల్లిదండ్రులు తిరగబడుతున్నారు ప్రభా. ఎంతోమంది ప్రార్థన సహాయం కోరుకుంటున్నారు నాయన. ఇదిగో మా పిల్లలు మాటింటలేదు, నా భార్య మాటింటలేదు, నా భర్త మాటింటలేదు, కుటుంబంలో సమాధానము కోల్పోతున్నారయ్యా. అయా కుటుంబాలకి సమాధానము దయచండి దేవా. కలిసి నిన్ను ఆరాధించే కృప దయచేయి ప్రభు నాయన. తండ్రి సహాయం ఇచ్చండి. గర్భఫలాలు ఇవ్వండి, భూఫలాలు దయచేయండి, రక్షణ ఇవ్వండి. యెహోషువ కుటుంబం వలె, దావీదు కుటుంబం వలె నిరంతరము నిన్ను స్తుతించే కుటుంబాలుగా, మిమ్మల్ని మహిమపరచే కుటుంబాలుగా అయా మీరు నీ మహిమతో నింపండి మా ప్రభు. అయా నింపండి, 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 నింపండి. ఆశీర్వదించండి, దీవించండి దేవా. ఈ నూతన సంవత్సరములోనైనా ఇదిగో ప్రభునైనా అనేక గ్రామాలు సువార్త చేయడానికి పాత సంవత్సరం సహాయం చేసు. ఈ నూతన సంవత్సరములో నైనా అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త చేయడానికి సహాయం వచ్చింది ప్రభా. మమ్మల్ని అందరినీ మీరు వాడుకుంటున్నారు, ఇక బలంగా మీరు వాడుకుంటు దేవా. అయా సువార్త చేసి వచ్చిన గ్రామాలు, వెళ్ళబోయే గ్రామాలు, అయా నాయన వాహనాల చుట్టూను, ప్రజల చుట్టూను, స్వార్థకుల చుట్టూను మీ భద్రత, మీ నడిపింపును దయచే ప్రభా. సహాయం ఇచ్చండి దేవా. ఇదిగో ప్రభా నాయన నా కుటుంబాన్ని నాయన ఆదరించడానికి వచ్చిన వారు, బలపరచడానికి వచ్చిన వారు, కన్నీరు విడిచి ప్రార్థించిన కుటుంబాలు ప్రభా, అలా అందరినీ మీరు దీవించు నాయన, దీవించు నాయన, దీవించు దేవా. ఆశీర్వదించు నాయన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ప్రభా. ఎంతోమంది సేవకులు, సువార్థకులు, విశ్వాసులు నాయన, మా స్నేహితులు నాయన, అన్ని జనులు చాలామంది ప్రభా అయా మా యొద్దకు వచ్చి బలపరిచారు, ధైర్యం ఉండమని చెప్పారు ప్రభా. మంచి వాదార్పు మాటలు చెప్పారు ప్రభా. వారందరినీ ప్రభు ఆశీర్వదించండి, దీవించండి దేవా. సహాయం ఇచ్చండి దేవ. ఇదిగో ఎంతోమంది సహకరించారు, వారిని కూడా ఆశీర్వదించు దేవా. ఇదిగో కుటుంబ వ్యవస్థని భూమి మీద దీవించమని, ఆశీర్వదించమని, అందరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రభు మన ప్రార్థన ఆలకించి జయ జీవితం ఇచ్చిన దేవుడికి చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రభా నాయన ఇదిగో మా వీధి వారు ఒకసారి 2 చేతులు మనకిచ్చిన గ్రామాన్ని, మనకిచ్చిన దేశాన్ని బట్టి దేవుని స్తుతిద్దామా, దేవుని మహింపరచుకుందాం. మంచి వీధిని, మంచి గ్రామాన్ని, మంచి దేశాలు అయ్యా ఇదిగో ప్రభా మాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెబుతాం. ప్రతి ఒక్కరు కూడా అందరూ స్తోత్ర అర్పణ చేద్దాం. హల్లెలూయా. మన ప్రార్థన ఆలకించిన దేవుడు, మనతో మాట్లాడిన దేవుడు, మన బలపరిచిన దేవుడు, మన ధైర్యపరిచిన దేవుడు. ఈ నూతన సంవత్సరములో నా దృష్టిని మీద నుంచి నీకు ఆలోచించి నడిపిస్తున్న బలపరిచిన దేవుడు, మన హస్తాలను బలపరిచిన దేవుడు, అనేకులు ఇచ్చేవారుగా మన హస్తాలను దీవించిన దేవుడు, మన ఆశీర్వదించిన దేవుడు. మన కుటుంబాలను, మన గ్రామాలను, మన దేశాలను, మన పట్టణాలను అందరిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా.
ఇదిగో ప్రార్థన సహాయం కూరిన వారు నాయన ప్రతిరోజు తెల్లవారుజామున ప్రార్థన చేయడానికి సహాయం చేస్తున్నాం అయా. ప్రతి మంగళవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, ఆల్రెడీ ప్రార్థన ప్రభానైనా సభలు, ఫస్ట్ ప్రార్థన, స్వార్థ క్యాంపులు నాయన అయా మీటింగాలు ప్రభా నాయన ఈ పాత సంవత్సరంలో ప్రతి మీటింగ్ జయప్రదంగా జరిపించావు. మంచి వాతావరణం ఇచ్చావు, మంచి అనుకూలతనిచ్చావు, ఐక్యతనిచ్చావు, నడిపించావు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో కూడా నూతన ఉజ్జీవము, నూతన శక్తి, నూతన బలము, నూతన కార్యాలు జరిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ రాజ్యాప్తి కొరకు మమ్మల్ని సిద్ధపరచు, బలపరచమని ప్రభు. నూతన ఆత్మలతో మందిరాలు నింపని. ఇదిగో సన్నగలిపిన వారు, సన్నగలిపిన వారు ఆయా ప్రాంతాలకి పనుల కొరకు, వ్యాపారాల కొరకు, ఆయా నైనా సంఘానికి దూరంగా ఉండి నైనా జీవనోపాధి కొరకు వెళ్ళిన బిడ్డలు వారు ఎక్కడున్నప్పటికీ, ఏ స్థలములు ఉన్నప్పటికీ నైనా మీ సన్నిధి వరకు తోడుగా ఉంచి నడిపించమని, సమస్తమును మీ రక్షణ స్థలానికి అప్పగించుకుంటూ నాయన సమస్తమును సంఘాలు, సావకులు, సువార్థకులు, విశ్వాసులు, ప్రజలు, ప్రభుత్వాలు, అనుజనులు అయ్యా అందరినీ రాత్రి ఆల్రెడీ ప్రేయర్లో గడిపిన బిడ్డలందరినీ, రాలేని బిడ్డలు కూడా అందరినీ మీ సేవకుడిగా, దాసుడుగా నీ పాదములు పట్టుకుని మీ రక్షణ స్థలానికి అప్పగించుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. మన ప్రార్థనలకి జయమిచ్చిన దేవుడు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? జాన్ పాల్ గారు ముందుకు వచ్చి మన ప్రార్థనలో నడిపిస్తారు. జాన్ పాల్ గారు రండి, ప్రార్థన చేస్తారు. తలోవమ్మ చిన్న ప్రార్థన చేస్తుంది, తర్వాత తులసమ్మ కూడా చిన్న ప్రార్థన చేస్తుంది. ముందుకు వచ్చి నూతన సంవత్సరంలో లక్ష్మి గారు ప్రార్థన చేస్తారు. త్వరగా లాస్ట్లో చిన్న ప్రార్థన అందరి క్షేమం కొరకు. స్తోత్రం 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 మహాపరిస్థితి అయిన తండ్రి, దేవానికే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవాదిగో ప్రభా ఎంతో తండ్రి, దేవాదిగో దాసులు చెప్పే మాటలు ప్రతిదీ కూడా తండ్రి అయా మగ్గునులో మసిలీలాగా తండ్రి సరిపించేవు తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా సేవకులు తండ్రి అయ్యా మా సేవకురాలు ఇక్కడ లేదు తండ్రి, నీ పరలోక రాజ్యంలో ఉందనైనా ఎంతగా ప్రభావ మన బలపరచడవు, తెరపరచడకు తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. దేవా ఎంతగా ప్రభా ఇదిగో ఇచ్చిన బిడ్డలు ప్రభా గొప్ప ఆశ్చర్యగా జీవించలేక తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. దేవానికే వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవాదిగో సంఘాన్ని ప్రభా దీవించిన ఆయన ఆ సంఘంలో తండ్రి ఎంతగా ప్రభా వెనకబడి ఉన్న సంఘమును కూడా తండ్రి దేవా ఎంతగా కల్పించడానికి తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో ప్రభా డేవిడ్ పౌల్ కూడా ఎంతో తండ్రి అయా ఓదర్చెవు నైనా, ఎంతో తెరపరచెవు తండ్రి. దేవా నువ్వే నైనా తోడుగా ఉండి నైనా అయ్యా అనేక చోట్ల ప్రభా సువార్త చెప్పుటకు తండ్రి నువ్వు బలం ఇచ్చి, శక్తి ఇచ్చి తండ్రి నడిపించడానికి తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాను. నానానికే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవాదిగో ప్రభా అయా తెల్లి లేని లోటు ప్రభా ఎంతగా ప్రభా అయా మేము దుఃఖిస్తున్నాం తండ్రి. దేవాదిగో సన్నిధిలో ఉందని ప్రభా అయా మేము నమ్మిస్తున్నాం తండ్రి. దేవానికే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఇచ్చిన బిడ్డలు ప్రభా ఆడబిడ్డలు నాయన ఎంతగా ప్రభా అయా నువ్వు పోషించేవాడు, ఆదరించేవాడు తండ్రి. దేవా ఎంతగానో ప్రభా రాత్రి పగలు ప్రభా అయా మేమెంతగా ప్రభా కొనులాడిన ప్రతి క్షణము నాయన అయా నువ్వు ఆదరిస్తావని తండ్రి మనం నమ్ముతున్నావు నాయన. దేవాదిగో సంఘంలో కూడా అయా ఎంతగా ప్రభా అయా దిగజారిన సంఘం కాదు నాయన, అయా ఒత్తించే సంఘం కూడా తండ్రి బలపరచవు తండ్రి. ఘనత మహిమలు ప్రభా అర్పించడానికి యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. స్తోత్రములు 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 తండ్రి నాయన నా ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నా యేసయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. నా ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా గడిచిన నెలలో గడిచిన మాసాల్లో కూడా ఎంతగానో కాచి కాపాడి తండ్రి నాయన. నా యేసయ్య నూతన సంవత్సరంలో తండ్రి నాయన. నా యేసయ్యా నీ స్తోత్రములు తండ్రి నాయన. ప్రభా ఈ సంపూర్ణ రాత్రి ఇచ్చినందుకు నీకు ఎన్నో వందనాలు తండ్రి నాయన. నా ప్రభా నీ స్తోత్రములు తండ్రి నాయన. నా యేసయ్య ఈ క్షణం మాకు ఇచ్చినందుకు నీకు ఎన్నో వందనాలు దేవా, నీ స్తోత్రములు తండ్రి నాయన. నా ప్రభా నా యేసయ్యా నీకు లెక్కలేని స్థితులు లెక్కలేని స్తోత్రములు తండ్రి నాయన. నా ప్రభా నీకు వందనాలు తండ్రి. ప్రభా వాక్యం చెప్పిన సహోదరులను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. వాక్యం చెప్పిన మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి సహాయం
చేయండి తండ్రి. నాయన నా యేసయ్య మా హృదయమైన మీ పరమ భద్రపరుచుకుని ఎవరు వేసుకున్నాను సహాయం చేయమని నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నాయన నా ప్రభాని స్తోత్రములు తండ్రి. నా యేసయ్య అలాగే అయ్యగారిని కూడా దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన ఆయన నడిచిన మార్గములు అనేక మందిని నడుపుతున్నారు దేవాని స్తోత్రములు తండ్రి. నాయన నా యేసయ్య ఇచ్చిన నలుగురు బిడ్డలు కూడా నీ కృపలో కాపాడమని తండ్రి. నాన్న ప్రభా సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించి బలపరి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రము స్తోత్రము తండ్రి. మహానతుడ, మహాగణుడ, సర్వసత్యమంతుడ, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా దయగల దేవ, ప్రేమగల మా తండ్రి. నాన్న ఇదిగో నాన్న ఇదిగో నా తండ్రి పరిశుద్ధుడా, నాన్న సాయంకాల సమయం నుంచి నాన్న ఇదిగో మరి ఈ సమయం దాకా తండ్రి మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో కూడుకొని తండ్రి నాన్న ఎంతో క్షేమముగా తండ్రి నాన్న మాకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి తండ్రి నాన్న మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాన్న ఇదిగో నాన్న మీ సేవకులు నాన్న నిలబెట్టుకుని తండ్రి నాన్న మాతో అందరితో మాట్లాడిన మాటలు తండ్రి నాన్న మీరు విని విడిచివేరేగా కాకుండా తండ్రి మా హృదయంలో దాచుకునే అవకాశము దయచేయండి తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా అందరి పట్ల మీరు నడిపించండి. అయా సేవకులు వచ్చి ఉన్నారు తండ్రి నాన్న, వాళ్ళు వచ్చే ప్రయాణంలో నాన్న మీరు క్షేమంగా తోడుకొచ్చారు యేసయ్య దేవా. నాన్న ఇదిగో మరి లేదప్పుడు కూడా నాన్న మీరు తోడుగా ఉండి నడిపించమని అడుగుతున్నాము యేసయ్య. ఇదిగో మా సేవకుల కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అమ్మగారి పట్ల నాన్న నువ్వెంతగానో నాన్న మీ మేలులు చేశారు యేసయ్య. నాన్న జరిగిన కార్యక్రమం బట్టి కూడా మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాన్న నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. మరి ఇచ్చిన నలుగురు బిడ్డల పట్ల కూడా మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఇదిగో తండ్రి దీనురాలైన ప్రార్థన ఆలకించి అంగీకరించమని ఇచ్చిన ప్రార్థన మీ పాత్యం చేర్చుకుని అదిరోడనే నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. దయగల తండ్రి, కృపగల దేవా మీకు వందనాలు తండ్రి. ప్రభు ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఆల్నైట్ పేరులో సేవకులను బలపరిచిన ఆయన సేవకులతో మీరుండి మాట్లాడారు ప్రభు. 2-3 ఎక్కడైతే మీ నామాన్ని మహిమపడతారో వారి మధ్యన మీరు ఉంటానన్నారు తండ్రి. మీకు వందనాలు ప్రభువ. ఎంతోమంది సేవకులు ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరు ప్రార్థన మీరు ఆలకించి ప్రభువ మా దేశాన్ని, మా పట్టణాలని, ప్రజలందరినీ రక్షించండి ప్రభువ. మీ యొక్క రక్షణ మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపించి ప్రభువ, సహాయం దయచే ప్రభువా తండ్రి. ప్రజలందరినీ మీ కృపలో దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు మీ సన్నిధికి వచ్చి తండ్రి మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం దయచేయమని దయతో చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుందాం. ఇంతవరకు పాటల దొరగా, ఆరాధన దొరగా, సాక్ష్యాల దొరగా, అలాగనే మరి వాక్యాల దొరగా దేవుడు నామం మహింపరచబడ్డది. దేవుడు మనతో మాట్లాడాడు. మరి అందరిని దేవుడు దీవించిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు. దేవుడు నామమునకు మహిమ కలుగునుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అని పిల్లలైన మనందరికీ ఈ ఆల్నైట్ ప్రేయర్లో మరి పాలు పంచుకొని సహకరించిన వారు, ప్రోత్సహించిన వారికి, మరి సేవకులు, స్వార్థకులు, విశ్వాసులు మనకును మన కుటుంబాలకును ఆయా స్థలాల్లోని బిడలకును ఈ దినము మొదలుకొని నిరంతరము ఆయన కృప, కనికరము, కాపుదల, ప్రసన్నత, ఆయన ఆశీస్సులు, ఆశీర్వాదాలను గ్రహించి నడిపించునుగాక. సంఘమైన మహిమతో నింపబడునుగాక. నూతన ఆత్మలతో నింపబడునుగాక. నూతన కార్యములు జరుగునుగాక. సంఘమునకు, దేవుడు వాక్యమునకు విరోధంగా పోరాడుతున్న ప్రతి